హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్తున్నానండి, ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్లో ఒక 3 మినిట్స్ వాయిస్ అసలు రాలేదు. దాంట్లో ఏంటంటే ఆ స్టోరీని ఇందులో యాడ్ చేసేసాను. వాయిస్ స్టోరీ రెండు కూడా కంటిన్యూ అవుతుంది, చూసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. బాబుని ఫ్రెష్ చేయించి పెట్టు అని పని మనిషికి చెప్పి అర్జున్ వెనక గదికి వెళ్ళింది. తను వాష్రూమ్కి వెళ్ళి అలానే షవర్ కింద నుంచున్నాడు. రీతు కూడా వెళ్ళి అర్జున్ని కౌగిలించుకుంది. అర్జున్ వెంటనే తన పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెడుతున్నా ఆ ముద్దులో ప్రేమ లేదు, బాధ మాత్రమే ఉంది. అది ఇలా తెలియజేస్తున్నాడు రీతుకి. అది తనకి అలవాటే. అప్పుడప్పుడు అర్జున్ ఇలా చేస్తాడు. తనలో దాగి ఉన్న బాధని రీతు సాంగత్యంలో తీర్చుకుంటాడు. 10 నిమిషాలు ఆగకుండా ముద్దు పెట్టి రీతు కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడే నిన్ను నాలో కలిపేసుకోవాలనుంది, కానీ నువ్వున్న సిచ్యువేషన్లో నేను అలా చేయలేను. రీతుకి తెలుసు ఈ టైంలో అర్జున్ ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడో అని. అలా చాలాసార్లు జరిగింది. కలయిక తర్వాత రీతుకి బెడ్ దిగాలి అన్న కష్టంగా ఉంటుంది. ఇప్పుడు గర్భధారణ సమయంలో ఉన్న తను అర్జున్ని బేర్ చేయలేదు. అందుకే తన నుదుటిని ముద్దు పెట్టి, ప్లీజ్ ఫాస్ట్గా బయటికి రా అని రీతు రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అర్జున్ కోసం చూస్తుంది. అరగంట తర్వాత బయటకు వచ్చిన అర్జున్ని కదిలించకుండా తను చేసే పనులు చూస్తుంది. బట్టలు వేసుకొని సిగరెట్, మందు బాటిల్ తీసుకుని ఆ రూమ్కి అటాచ్మెంట్గా ఉన్న బాల్కనీలోకి వెళ్ళి ఆ తలుపు మూసి డ్రింక్ చేస్తూ ఉన్నాడు. తన్ని అలా చూస్తున్న రీతు కంట్లో కన్నీరు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావురా? నిన్ను ఇలా చూడాలి అంటే కష్టంగా ఉంది. ఎంత సంతోషంగా ఉన్న సమయంలో నీకు గతాన్ని గుర్తు చేశాను. నువ్వు కోరుకున్నట్టుగానే నీ స్నేహ మన కూతురుగా పుడుతుంది. అలా బాల్కనీలో అర్జున్ బెడ్ మీద రీతు ఇద్దరూ వారి ఆలోచనల మధ్య మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అర్జున్ రీతు వెళ్ళగానే ఏమైంది అన్నయ్యకి తన ఫేస్లో ఏదో బాధ కనిపిస్తుంది. రీతు కడుపుతో ఉన్న సంతోషం కనిపించడం లేదు అన్నయ్యలో. వాడి గురించి మళ్ళీ చెప్తాను గాని మనం ఎటు వెళ్దాం? నాకు ఇక్కడ ఏం తెలుసు అని అడుగుతున్నారు. మీరు ఎటు తీసుకొస్తే అటు వస్తాను. విక్రమ్ అలాగే అని అక్కడ ప్రదేశాలు అన్నీ అభినయకి చూపిస్తుంటే తను ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అభినయ, అమ్మో వీటిని చూస్తుంటే ఏదో వింత లోకంలో ఉన్నట్టు ఉంది. విక్రమ్, నీకు నచ్చిందా? హా, చాలా అంటే చాలా నచ్చింది. అలా చూస్తూ మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా చేసి వెళ్ళారు. చాలా లేట్ నైట్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకున్నారు. అభినయ ముఖంలో అలసట గమనించి కిందకి వెళ్ళి తనే పాలు వేడి చేసి తీసుకెళ్ళి, బుజ్జమ్మ ఈ పాలు తాగి పడుకో, నాకేం వద్దు, బాగా నిద్ర వస్తుంది, నీకిలా కాదు అంటూ తన చెవి దగ్గరికి వెళ్ళి, నువ్వు పాలు తాగలేదు అంటే ఇప్పుడే నా పని మొదలు పెడతా. అభినయ టక్కున లేచి పాలు తాగి నేను పడుకుంటాను, మీరు పడుకోండి అని దుప్పటి ముసుగేసుకొని పడుకుంది. విక్రమ్ కూడా తన్ని కౌగిలించుకొని నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు కిందకు వచ్చి అభినయ పల్లవి దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేశావా అంది. తను హా, నా ప్రియమైన వదిన గారు అన్నీ నా కాళ్ళ దగ్గరకు తెచ్చి పెట్టారు కదా, బాగా తిని ఇదిగో ఇలా ఉన్నా అంది కోపంగా. అభినయ తలగొక్కుంటూ ఏమయ్యింది దీనికి ఇలా మాట్లాడుతుంది? అభినయ మరుసటి రోజు కిందకి వచ్చింది. రఘు గారు టిఫిన్ చేస్తూ, బుజ్జమ్మ రా తల్లి, నిన్న ఉదయం అనగా బయటికి వెళ్ళారు, రాత్రి ఎప్పుడో వచ్చారు. అల్లుడు గారు ఎక్కడా? తను ఫ్రెష్ అవుతున్నారు నాన్న. ఇంతలో పల్లవి వచ్చి, ఏంటి వదిన గారు, నిన్నంతా మీ దర్శన భాగ్యం కలగలేదు? అభినయ ఏదో చెప్పేంతలో విక్రమ్ రావడంతో తనకి టిఫిన్ వడ్డిస్తూ పల్లవిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని తనకు కూడా పెడుతుంటే, నేను తిన్నాను ఆంటీ, ఆల్రెడీ నా పొట్ట నిండా పెట్టింది. మాలతి, అయ్యో అలా అంటావేంట్రా? 2 పిల్లలు ఉన్నారు నీ కడుపులో, మరి బాగా తినాలిగా. విక్రమ్, అత్తయ్య చెప్పినట్టు వింటూ ఉండ్రా, నీ మంచి కోసమేగా చెప్తుంది. అందరూ ఇలాగే అని నన్ను ఒక బోండంలా చేస్తున్నారు. మాలతి, ఇప్పుడే బాగా తినాలి. డెలివరీ తర్వాత నువ్వు తినాలన్నా నీకేం పెట్టరు. పల్లవి, ఇప్పుడు వద్దన్నా పెడతారు, అప్పుడు కావాలన్నా పెట్టరా? రఘు, అవునరా, అందుకే ఇప్పుడే నీకు నచ్చిన వంటలన్నీ ఆంటీతో చేయించుకొని తిను. అవును, నీకేమంటే ఇష్టం చెప్పరా, నేను చేసి పెడతా. మీకెందుకు ఆంటీ శ్రమ, నేను ఉన్నాను అనే కదా మీ అమ్మగారు వెళ్ళింది. ఇప్పుడు నీకు ఈ మాత్రం చేసి పెడితే నేనేం అలసిపోను చెప్పు అంది. అభినయ, ఏంటే బెట్టు చేస్తున్నావు? పల్లవి, సరే ఆంటీ అంటూ తనకు తినాలి అనిపించినవి ఒక లిస్టు చెప్పింది. విక్రమ్ టిఫిన్ తిని పల్లవి నుదుటిని ముద్దు పెట్టి, అత్తయ్య చెప్పారుగా, తను ఎలా చెప్తే అలా చెయ్యి. నీ ఆరోగ్యం అంతా బాగానే ఉందిగా, ఏమన్నా ఇబ్బందిగా ఉంటే వెంటనే చెప్పు. బావకి ఈరోజు ఒక మీటింగ్ ఉంది, అందుకే ఫాస్ట్గా వెళ్ళాడు. ఒక 2 రోజులు మీ ఇద్దరు అలా మన ఐలాండ్కి వెళ్ళొస్తారా? పల్లవి హ్యాపీగా, అలాగే అన్నయ్య, ఇంట్లో ఉండి కూడా బోర్ కొడుతుంది. సరే అభినయని
నీ లగేజ్ ప్యాక్ చేస్తుంది. రేపు మన చాపర్లో వెళ్ళండి. నాకు సమయం అవుతుంది. బాయ్ అని విక్రమ్ వెళ్ళాడు. పల్లవి హ్యాపీగా వదిన గారు మీకు కూడా టిఫిన్ తింటే నా బట్టలు ప్యాక్ చేయండి అంది. అభినయ ఏంటి కొత్తగా వరుసలతో పిలుస్తున్నారు? అన్న భార్య వదినేగా. అంకుల్ నేను తప్పుగా పిలిచానా చెప్పండి. తప్పు లేదురా కరెక్ట్గానే పిలిచావు. విన్నావుగా మావయ్య కూడా చెప్పారు. మాలతి నీ మీద కోపంగా ఉంది పల్లవి. అభినయ ఎందుకమ్మా? నిన్న నువ్వు నేను కలిసి ఒక సినిమా చూద్దాం అనుకున్నాం కదా. సరే బయటకు వెళ్ళావు. ఒక ఫోన్ అన్నా చేసి చెప్పావా? మా అన్నయ్య పక్కన ఉంటే ఇంకెవరూ గుర్తుకురారు నీకు. అభినయ ఆ ఛాన్స్ మీ అన్నయ్య నాకు ఇవ్వడులే. తను నా పక్కన ఉంటే తన గురించి ఆలోచించాలి అని చిన్నగా తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇక టిఫిన్ తిని బుజ్జమ్మ మీరు మాటల్లో పడితే ఆకలి గురించి కూడా మర్చిపోతారు. అభినయ టిఫిన్ తిని లాన్లో పల్లవితో వాకింగ్ చేయించి రూమ్కి తీసుకువెళ్ళింది. పల్లవి నీకొకటి చెప్పనా? నిన్న నేను ఆలయంకి వెళ్ళాను. అక్కడికి అర్జున్ అన్నయ్య వాళ్ళు వచ్చారు. నీకు ఇంకొక శుభవార్త. రీతు కూడా గర్భవతి అంట. పల్లవి అవునా? నిజమా? చాలా సంతోషంగా ఉంది. ఆరుకి చెల్లి వస్తుందన్నమాట. అభినయ అవును అర్జున్ అన్నయ్య కూడా ఇదే అంటే రీతు అలా ముందే అనుకుంటే ఎలా బాబు పుడితే అంది. అప్పుడు అన్నయ్య కోపంగా లేదు పాపే పుడుతుంది. నా స్నేహ నా కూతురిగా పుడుతుంది అని కోపంగా వెళ్ళిపోయాడు. అన్నయ్య ఎందుకు అలా వెళ్ళిపోయాడు అని మీ అన్నయ్యని అడిగితే నీకు తర్వాత చెప్తా అన్నాడు. అన్నయ్య అలా వెళ్ళిపోవడమే రీతు చాలా బాధపడిపోయింది. అప్పుడు విక్రమ్ ఏమన్నాడో తెలుసా? వాడు కోపంలో ఏమన్నా నువ్వు రియాక్ట్ అవ్వకు. నీకు తెలుసుగా జాగ్రత్త అని నన్ను అక్కడి నుండి తీసుకెళ్ళాడు. నీకు తెలుసా స్నేహ ఎవరో? పల్లవి తెలుసు. అర్జున్ అన్నయ్య మరదలు. చిన్నప్పటి నుండి తనతోనే కలిసి వాళ్ళింట్లోనే పెరిగింది. మాలతి వచ్చి పల్లవి ఈ జ్యూస్ తాగు. మాటల్లో పడితే మీకు లోకమే తెలీదు. ఆ జ్యూస్ చూసి ఆంటీ తప్పదా? తప్పదురా తాగాల్సిందే. తాగి విశ్రాంతి తీసుకో. అభినయ నువ్వు నాతో రా. లేదు అంటే తను పడుకోదు. తను నవ్వుతూ అలాగే అమ్మా. ఓకే బాయ్ మళ్ళీ వస్తా అంటూ వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయింది. పల్లవికి కృష్ణ కాల్ చేసి బంగారం జ్యూస్ తాగావా? హా బావా ఇప్పుడే. మరి నా బుజ్జి బంగారాలు ఏం చేస్తున్నారు? నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా? వాళ్ళు కాదు నన్ను ఇబ్బంది పెట్టేది నువ్వే. కృష్ణ నేనా? నేనేం చేశానే? మార్నింగ్ ఒక ముద్దు పెట్టి వెళ్ళు బావా అంటే ఇప్పుడు నాకు పని ఉంది సాయంత్రం ఇస్తాను అన్నావు. కృష్ణ అది ముద్దుతో ఆగదు అని తెలుసు. అందుకే నేను వచ్చేసా. అయినా ప్రెగ్నెన్సీలో ఎన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి అని నాకు తెలియదే బాబు. రాత్రి నువ్వు వదలమన్నా వదలను. చెప్తున్నా నన్ను రెచ్చగొడుతున్నావు. పల్లవి అబ్బో చూద్దాంలే ఇప్పుడు నేను పడుకోవాలి అంటూ ముద్దు పెట్టి ఫోన్ కట్ చేసింది. జై తన అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. తన నాన్న సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు జై? మీ అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది కదా? నువ్వు ఇక ఆఫీస్కి వెళ్ళు. ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండి పనిచేస్తాను నాన్న. అమ్మ పూర్తిగా కోలుకున్న తర్వాత వెళ్తాను. నాకు ఇబ్బంది ఏం లేదు. ఇంతలో సుజాత వచ్చి జై నీకు పెళ్లి చేయాలి. ఒక మంచి అమ్మాయిని చూడండి అని పెళ్ళిళ్ళ పేరయ్యకు చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకునే ఇక్కడి నుండి వెళ్ళు. ఒక 2 క్షణాలు ఆలోచించి అలాగే అమ్మా మీ ఇష్టం. అయితే పెళ్లి టైంకి రావాలి అని మీ అత్తయ్య మావయ్యకి ఫోన్ చేసి చెప్పాలి. సరే అమ్మా నువ్వు కొంచెం కంగారు తగ్గించుకో. నేను ఫోన్ చేసి విషయం చెప్తాను మావయ్యకి. సుబ్రహ్మణ్యం గారు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి జై? అమ్మాయి కూడా ఉద్యోగం చేయాలా? నాకు ఎలా అయినా ఓకే నాన్న అని తన రూమ్కి వెళ్ళి పని స్టార్ట్ చేశాడు. వాడు ఇష్టంగానే ఈ పెళ్లి చేసుకుంటా అన్నాడా? వాడి గురించి తెలిసి ఇలా అడగడం సరైనది కాదు. పెళ్ళైన తర్వాత వచ్చే అమ్మాయి వీడిని మార్చుకుంటుంది. జై వర్క్లో ఉంటే భరత్ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి చెప్పరా ఏంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. ఆంటీకి ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందిరా. నా గురించి ఆలోచించే అమ్మకి అలా అయింది. ఇంకో విషయం ఆద్య నీ గురించి రోజూ అడుగుతుంది. నువ్వు ఎప్పుడొస్తావు? ఇందాక జరిగింది అంతా చెప్పాడు. అప్పుడు నీకు ఆద్య గుర్తుకు రాలేదా? జై మౌనంగా ఉన్నాడు. నీ మౌనంలోనే తెలుస్తుంది. ఎందుకురా తన మీద ఇష్టం ఉన్నా నీలో దాచుకొని బాధపడుతున్నావు? తనకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. ఒక మాట అమ్మ వాళ్ళకి చెప్తే కాదు అనరు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏం ఆలోచించలేదురా. ఎలా జరగాలి అని ఉంటే అలాగనే జరుగుతుంది. ఇక ఈ టాపిక్ ఆపి ఆఫీస్ సంగతులేంటి చెప్పు. అలా ఒక అరగంట మాట్లాడి ఫోన్ కట్ చేసి తన పని చేస్తున్నాడు. సుజాత తన భర్తతో ఏమండి జై మన సంతోషం కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కదా. వాడు ఇంకా అభినయ్ని మర్చిపోలేదు.
ఏంటే ఆ మాటలు? వాడు వింటే బాధపడతాడు. నీకెందుకు అలా అనిపించింది? అభినయ్‌ని ప్రేమించి ఉండొచ్చు. కాదు అనను. తన పెళ్ళైన తర్వాత మెల్లగా తనను మర్చిపోతున్నాడు. ఇప్పుడు వాడి మనసులో అభినయ్‌కి ఒక శ్రేయోభిలాషిగా మాత్రమే స్థానం ఉంది. అంతకు మించి ఏం లేదు. నువ్వు అనవసరంగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను అలా వెళ్ళొస్తాను అని సుబ్రహ్మణ్యం బయటకు వెళ్ళాడు. సుజాత జై గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. యూఎస్‌లో అర్జున్, రీతు టెంపుల్‌కి వెళ్ళడం, అక్కడ జరిగిన సిట్యుయేషన్ అంతా మనసుకి బాధ కలిగించడంతో ఆ రాత్రి ఫుల్లుగా తాగి బాల్కనీలో నిద్రపోతున్న అర్జున్‌కి సూర్యకిరణాలు మొహానికి తాకి మెలకువ రావడంతో రాత్రి రీతుని ఏమన్నా ఇబ్బంది పెట్టానా అని రూమ్‌కి వెళ్ళాడు. ఖాళీ బెడ్ కనిపించింది. వాష్‌రూమ్‌లో చూశాడు. అక్కడా లేదు. రూమ్ బయటకు వచ్చి రైలింగ్ పట్టుకొని నిలబడి ఉన్న రీతుని పిలిచాడు. వస్తున్నా అర్జున్ అంటూ గదిలోకి వెళ్ళింది. తన గదిలోకి రాగానే తన్ని పట్టుకొని గట్టిగా హగ్ చేసుకొని, సారీనే, నిన్న నువ్వు హ్యాపీగా ఉండాలి అని బయటికి వెళ్తే ఏదో జరిగిపోయింది. రాత్రి నిన్ను నేను ఏం బాధ పెట్టలేదు కదా. రీతు అర్జున్ని దూరం జరిపి కొంచెం తలనొప్పిగా ఉంది అంటాడు. అర్జున్ అవి ఆగు, మజ్జిగ తీసుకొస్తాను అంటుంది. నువ్వు నా వల్ల బాధ కలిగిందేమో అని నీకోసం నిన్ను పిలిచాను. రీతు అర్జున్ చెంప మీద చెయ్యి వేసి, నీ వల్ల ఎప్పుడూ నాకు బాధ కలగలేదురా. కానీ నీ బాధని దూరం చేయలేకపోయాను అని నా మనసులో ఒక చిన్న బాధగా ఉంది. నా బంగారం నా కోసం వస్తుందిగా. ఇక ఈ బాధ ఉండదులే. ఈరోజు హాస్పిటల్‌కి వెళ్తున్నావా? హా! చెకప్ చేసుకోవాలిగా. బేబీ హెల్త్ ఎలా ఉంది? ఎన్ని వారాలని తెలుసుకోవాలి అంటే వెళ్ళాలి. అయితే నేను కూడా వస్తా. సరే ఫ్రెష్ అయ్యిరా. నీ కోసం కాస్త వెయిట్ చేస్తున్నా. ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్లారు. రీతు మరొక డాక్టర్‌తో స్కాన్ చేయించుకొని బేబీ పొజిషన్ అంతా బానే ఉంది అని చెప్పడంతో అర్జున్‌కి చాలా హ్యాపీగా అనిపించింది. రీతుని హగ్ చేసుకొని డాక్టర్‌తో తను విశ్రాంతి తీసుకోవాల్సి ఉందా? డాక్టర్ నవ్వుతూ మీ భార్య కూడా డాక్టర్ అన్న విషయం మర్చిపోతున్నారా మీరు అంది. అర్జున్ నవ్వుతూ సారీ అన్నాడు. తను, బేబీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీరు చింతించకండి. అర్జున్ థాంక్స్ చెప్పి రీతుని తన క్యాబిన్‌కి తీసుకెళ్లి తన నుదుటిని ముద్దు పెట్టి ఇక నేను ఆఫీస్‌కి వెళ్తాను. అక్కడ వాడు నన్ను చంపేస్తాడు. బాయ్ అని ఆఫీస్‌కి వెళ్ళాడు. విక్రమ్ అన్నట్టుగానే పల్లవి, కృష్ణని తమ ఐలాండ్‌కి తన ప్రైవేట్ చాపర్‌లో పల్లవిని ఒక మెయిడ్‌తో తోడుగా ఇచ్చి పంపాడు. రఘు వాళ్ళు విక్రమ్, అభినయతో ఇక మేము కూడా ఇండియాకి వెళ్తాం బాబు. ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. మా బావ ఫోన్ చేసి జైకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యాలి. మీ చెల్లికి ఒక వారం కింద గుండెపోటు వచ్చింది అని జరిగిందంతా చెప్పడంతో అభినయ బాధగా ఇప్పుడు అత్తయ్యకి ఎలా ఉంది నాన్న? బావ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంటే నువ్విలా బాధపడతావనే చెప్పలేదురా. జై గురించి నీకు తెలిసిందేగా. అయినా అలా ఎలా జరిగింది నాన్న? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? తనకి ఇప్పుడు బాగానే ఉంది. నువ్వు కంగారు పడకు. అందుకే మేము వెళ్తే తను ఇంకా తొందరగా కోలుకుంటుంది. మీరు తొందరగా రండి బావా అని మీ మామయ్య ఫోన్ చేశాడు. బుజ్జమ్మ, జై కూడా తన జీవితంలో ముందుకు వెళ్తే అంతకన్నా ఏం కావాలి మనకి? అందుకే వెళ్ళాలి అనుకుంటున్నాం. అభినయ, బావకి పెళ్లి సెట్ అయితే నేను తప్పకుండా వస్తాను నాన్న. విక్రమ్, మీరు వెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేస్తాను మావయ్య. అత్తయ్య కూడా ఇంకో 2 రోజుల్లో ఇక్కడికి వస్తారు. తను రాగానే మీరు వెళ్ళండి. పల్లవిని చూసుకోవాలి కదా. మాలతి, నువ్వంతలా చెప్పాలా బాబు? అది మా బాధ్యత కూడా. ఈ సమయంలో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు తమకు తోడుగా ఉంటే తనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. అభినయ, నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తాను అని విక్రమ్ వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళాక అభినయ ఆలోచిస్తూ తన గదికి వెళ్ళి జైకి కాల్ చేసింది. అక్కడ అర్ధరాత్రి కావడంతో నిద్రలో ఉన్న జై ఫోన్ సౌండ్‌కి మెల్లగా కళ్ళు తెరిచి ఫోన్ మీద ఉన్న నెంబర్ చూడగానే అభినయ ఫోన్ చేస్తుంది అంటే అమ్మ విషయం తెలిసి ఉంటుంది అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావు అభినయ అన్నాడు. నీకు నేను దూరంగా వచ్చాను అని నన్ను నీకు దూరం చేయాలి అనుకుంటున్నావా బావా? జై, ఏం మాట్లాడుతున్నావురా? నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమైంది అని నాకు తెలుసు బావా. ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా నాకు చెప్పాలి అనిపించలేదా? అంతా కానిదానిలా అయిపోయానా నేను అని ఏడుస్తుంటే నువ్వలా ఏడుస్తావనే చెప్పలేదు. మామయ్య వాళ్ళకి కూడా నాన్నని చెప్పొద్దు అన్నాను. కానీ నా మాట వినకుండా చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టాడు. ఏంటి బావా అలా అంటున్నావు? మామయ్య చెప్పాడు అని కోప్పడుతున్నావా? నువ్వు మారిపోయావు బావా అంది బాధగా. జై, బుజ్జమ్మ, అది కాదురా. మీరు దూరంగా ఉన్నారు కదా. మిమ్మల్ని కంగారు పెట్టకూడదు అని చెప్పొద్దు అన్నాను. అంతేరా? ఏమో బావ, నాకు అలా అనిపించలేదు. అన్నీ మాతో పంచుకుని
ఇలా ఇంత పెద్ద విషయం దాస్తావు అనుకోలేదు. నీతో మాట్లాడాలని అనిపించడం లేదు. చాలా కోపంగా ఉంది నాకు నీ మీద. ఇంకోసారి నీకు ఫోన్ కూడా చెయ్యను. నిన్న ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అని ఫోన్ కట్ చేస్తుంటే అభినయ అని గట్టిగా అరిచాడు. దాంతో అభినయ భయపడి ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తుంటే సారీ బుజ్జమ్మ, నేను చెప్పింది విను, తర్వాత నీ ఇష్టం అని అమ్మకి ఇలా అయింది అని నాకు కూడా తెలియదు. ఆఫీస్లో లీవ్ తీసుకొని వస్తే ఇంటికి లాక్ వేసి ఉంది. నాన్నకి ఫోన్ చేస్తే విషయం చెప్పాడు. నేను వెళ్ళి చూసేసరికి అమ్మ ఐసీయూలో, నాన్న ఒంటరిగా బయట కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు చాలా భయం వేసింది. అమ్మకి ఏం కాకూడదు అని ఎన్ని దేవుళ్ళని మనసులో వేడుకున్నాను. తర్వాత తెలిసింది అమ్మ నా గురించి ఆలోచిస్తూ అలా అయింది అని. అప్పుడు అనిపించింది అమ్మ హ్యాపీగా ఉండాలి అంటే తన కోసమైనా పెళ్లి చేసుకోవాలి అని. అందుకే మీరు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నా. నేను పెళ్ళికి ఓకే చెప్పగానే అమ్మ ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను. అభినయ, నాకు కూడా హ్యాపీగా ఉంది బావా, నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే. కానీ నీ మనసుకు నచ్చిన అమ్మాయిని చూడు. మనసుకు నచ్చిన అమ్మాయి అంటే ఒక క్షణం ఆగి ఎవరూ లేరు. పెళ్లి తర్వాత ఆ అమ్మాయికి నా మనసులో స్థానం ఇస్తానేమో. వచ్చే అమ్మాయిని నీ మనసుని నిన్ను తన ప్రాణంలో చూసుకుంటుంది బావా. చూస్తూ ఉండు. నీ కోసం ఒక మంచి అమ్మాయిని నీ జీవితంలోకి వస్తుంది. జై, నా సంగతి సరే కానీ ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావో చెప్పలేదు. విక్రమ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? అంతా బాగున్నాం. ఆయన కూడా బాగున్నాడు. అమ్మా నాన్న అక్కడికి వస్తున్నారు. తమ మేనల్లుడు పెళ్లి చేయాలిగా. మరి మరదలు గారు రావటం లేదా? మా బావ పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే వస్తాను. రాకపోతే నా చేతిలో ఉంటుంది నీకు. ఇంకో విషయం, నా పెళ్ళికి నువ్వు వస్తేనే ఆ అమ్మాయి మెడలో తాళి కడతాను. గుర్తుంచుకో బుజ్జి. చెప్పానుగా బావ, తప్పకుండా వస్తాను. నీ పెళ్ళి దగ్గరుండి నేనే జరిపిస్తాను. సరే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ఇక ఉంటాను. అమ్మాయి ఫోటో నాకు పంపాలి. నేను ఓకే అంటేనే నువ్వు ఆ అమ్మాయిని చూడాలి. జై, అలాగే, నాకు బాగా నిద్రొస్తుంది. బాయ్ అని కాల్ కట్ చేశాడు. నా మనసుకు నచ్చే అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది బుజ్జమ్మ అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. అభినయ జైతో మాట్లాడిన తర్వాత తనకి చాలా సంతోషంగా అనిపించింది. బావ తన గురించి ఆలోచించి ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడేమో అనుకున్న అభినయ్కి జై పెళ్లికి ఒప్పుకున్నాడు అని తెలియగానే తన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. తన బావ జీవితంలోకి వచ్చే అమ్మాయి తన్నే అర్థం చేసుకోవాలి అని కోరుకుంటుంది. ఈ విషయం చెప్పాలి అని విక్రమ్కి కాల్ చేసి చెప్పింది. విక్రమ్, ఇప్పుడు నువ్వు హ్యాపీనా అన్నాడు. ఇప్పుడు సంతోషమే కానీ బావకి ఇంకా పెళ్లి కాలేదు. బావకి ఇంకా పెళ్లి కాలేదు. తను ఓకే చెప్పాడు అంతే. తను పెళ్లి చేసుకునే అమ్మాయి నేను ఓకే చేస్తేనే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పింది. అయితే నీ మొబైల్కి ఒక ఫోటో ఇంకా వివరాలు వస్తాయి. అది చూసిన తర్వాత కాల్ చేయి అని ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ చేయగానే తన మొబైల్కి వచ్చిన మెసేజ్ చూసి ఓపెన్ చేసి అన్ని డీటెయిల్స్ చదివి వెంటనే విక్రమ్కి చేసి, నిజంగా ఇది చాలా బాగుంది. తను ఎవరు? ఈ అమ్మాయి జైని 4 ఏళ్లుగా ప్రేమిస్తుంది. ఒకే ఆఫీస్. తన ప్రేమ విషయం జైకి చెప్పాక తను నీ గురించి మీ పెళ్లి గురించి కూడా చెప్పడంతో ఆల్ ది బెస్ట్ చెప్పి జైని దూరం నుండి చూస్తూ తను హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటుంది. పెళ్లి రద్దు అయ్యింది. ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి జరిగింది అని తెలిసింది. జై బాధలో ఉండి ఉంటాడు. తనకు ధైర్యం చెప్పాలి అని మీ బావ దగ్గరికి వెళ్తే తను చూపులతోనే దూరం పెట్టాడు తన్ని. మీ బావ చాలా ఇష్టపడుతుంది. తన ఇంట్లో పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నా తన ప్రేమ విషయం మరొకసారి జైకి చెప్పింది. అందుకు జై ఒప్పుకోలేదు. నా పెళ్లి జరిగితే నీతో లేదు అంటే నేను ఉంటాను అని జైకి దూరంగా ఉంది. అంత చెబుతున్న విక్రమ్ని, మీకు ఎలా తెలుసు ఇదంతా? ఇప్పుడు అది ముఖ్యమా? మీ బావ పెళ్లి ముఖ్యమా? మా బావ పెళ్లి జరగాలి అంటే అది నీ చేతిలోనే ఉంది. నేను చేయవలసింది చేసింది. ఇక నువ్వు చేయాల్సింది నువ్వు చేయి అంటూ ఫోన్ కట్ చేసి వర్క్లో పడ్డాడు. అభినయ నేను ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే విక్రమ్ నుంచి మెసేజ్, నీ బ్రెయిన్ని కష్టపెట్టకు. ఫోటో మీ అమ్మా నాన్నకి చూపించు. వాళ్ళే ఐడియా ఇస్తారు అని ఉంది. అభినయ లేదు నేను చూసుకుంటా అని విక్రమ్కి మెసేజ్ చేసింది. తను ఏం చేయాలో ఆలోచించి ఇలా చేస్తేనే బావ కూడా ఒప్పుకుంటాడు. లేదు అంటే కష్టమే. అమ్మాయి చాలా బాగుంది. బావకి తగ్గ జోడి. తనతో మాట్లాడాలి అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు కాదు, తర్వాత. అవును, మా ఆడపడుచు ఎలా ఉందో ఏంటో అని ఫోన్ చేసింది. ఫోన్ కృష్ణ లిఫ్ట్ చేసి అభినయ చెప్పురా అన్నాడు. పల్లవి ఏం చేస్తుంది అన్నయ్య? తను రెస్ట్లో ఉందిరా. లేచాక మాట్లాడు. సరే అన్నయ్య. అక్కడ మీకు ఇబ్బందిగా ఏం లేదు కదా? విక్రమ్ అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు. ఇబ్బంది ఏం లేదు. అంతా బానే ఉంది.
పల్లవికి ఈ స్థలం చాలా నచ్చింది. ఇంకొక 2 రోజులు ఉండి వస్తాం. అలాగే అన్నయ్య, ఎంజాయ్ చేసి రండి. బాయ్ అని కాల్ కట్ చేసింది. తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పింది. వాళ్ళు కూడా సంతోషించారు. మాలతి, నువ్వు చెప్పేది నిజమా? జైని ఒక అమ్మాయి ఇష్టపడుతుందా? తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని ఎన్ని దేవుళ్ళను కోరుకున్నానో. మనకి చెప్పడం లేదు కానీ అన్నయ్య వదిన మనసులో ఎంత కుంగిపోతున్నారో. జై జీవితం ఇలా అయ్యింది అని ఇప్పుడు నాకు ఆ దిగులు లేదు. తొందరలో వాడి జీవితం కూడా గాడిన పడుతుంది. ఈ విషయం వెంటనే వదినకి చెప్పాలి. అభినయ, అమ్మా, ఇప్పుడే కాదు, మీరు ఇండియాకి వెళ్ళాక నేను చెప్తాను ఎప్పుడు చెప్పాలి అని. అప్పటి వరకు నువ్వు ఆగాలి. మాలతి, ఆగలేవో అనుకో. నీకెలా తెలుసు అవన్నీ? నాకు ఆయన చెప్పాడు. మా ఆయనే అన్నీ తెలుసుకున్నారు. అల్లుడు గారు నిజంగా చాలా మంచి మనిషి. తన్ని ఎప్పుడూ బాధ పెట్టకు తల్లి. తను నిన్ను కోపంగా ఒక మాట అన్నా నువ్వు తొందరపడి నోరు జారకు. అభినయ, అలాగే, మా ఆయన మనసుని ఎప్పుడూ కష్టపెట్టను. రఘు, ఇంకో 2 రోజుల్లో మేం వెళ్తున్నాం. నువ్వు జాగ్రత్త అని తల నిమిరి, మాలతి, భోజనం సిద్ధం చేశావా? అయ్యో, మర్చిపోయానే, ఇప్పుడే చేస్తాను అని వెళ్తుంటే, అమ్మా, నేను కూడా నీకు సహాయం చేస్తాను. పద అని ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. రఘుని కూడా పిలవడంతో ముగ్గురు మాట్లాడుతూ తిన్నారు. చీకటి పడకముందే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన విక్రమ్ ఫ్రెష్ అయ్యి రఘు గారితో, మావయ్య, మీతో కొంచెం మాట్లాడాలి అని బయటికి వెళ్ళాడు. రఘు కూడా వెనకే వెళ్ళాడు. బయట లాన్లోనే నుంచుని విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి, వాడు నీకు కూడా ఫోన్ చేశాడా విక్రమ్? విక్రమ్, అవును మావయ్య, నాకు మధ్యాహ్నం కాల్ చేశాడు. రఘు, మనం అభినయ దగ్గర ఎక్కువ రోజులు నిజాన్ని దాచలేము. వాడు అభినయని చేరకముందే తనకి నిజం చెప్పడం మంచిది అనిపిస్తుంది. అందుకు ఇంకా సమయం రాలేదు. వచ్చాక మనం చెప్పకముందే తనకి అన్నీ తెలిసిపోతాయి. నువ్వు చెప్తే తను అర్థం చేసుకుంటుంది విక్రమ్. వాడు తన జీవితంలోకి రాకూడదు. అందుకు నువ్వు ఏం చేస్తావో నీకు కూడా తెలుసు. మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటా. ఇంతలో అభినయ వచ్చి, ఏంటి మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు? డిన్నర్ రెడీ, నాకు పాలు తీసుకొని రా. డిన్నర్ వద్దు, మీరు తిన్న తర్వాత నువ్వు తినకుండా రాకు అని విక్రమ్ రూమ్కి వెళ్ళాడు. అభినయ ఫాస్ట్గా డిన్నర్ చేసి పాలు తీసుకుని గదికి వెళ్ళింది. విక్రమ్ బాల్కనీలో సిగరెట్ తాగుతూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. పాలు పక్కన పెట్టి విక్రమ్ని వెనక నుండి కౌగిలించుకొని, ఏమయ్యింది మీకు? ఆఫీస్ ఒత్తిడి ఎక్కువైందా అని చేతిలో సిగరెట్ పడేసి అభినయ్ని ముందుకు తిప్పుకొని తన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ముందు మీరు మౌత్ వాష్ చేసుకోండి, నాకు సిగరెట్ పడదు అని తెలుసుగా. విక్రమ్ మౌత్ వాష్ చేసుకొని పాలు తాగి అభినయ్కి కూడా తాగించి తనని అల్లుకుపోయాడు. ఆ రాత్రంతా అభినయని తనలో లెక్కలేనన్నిసార్లు తనలో కలుపుకున్నాడు. పల్లవి, కృష్ణ ఇంకో 2 రోజులు బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. అభినయ పల్లవిని కౌగిలించుకొని, నిన్ను బాగా మిస్ అయ్యాను అంది. పల్లవి, అవును వదిన గారు, అందుకేనా మీ మెడ దగ్గర బాగా కమిలిన పంటి గుర్తులు ఉన్నాయి? నన్ను మిస్ అయ్యాను అన్న బాధలో మా అన్నయ్యని హగ్ చేసుకున్నావా? అభినయ, ప్లీజ్ పల్లవి, ఇక ఆఫ్వే బాబు, పద రూమ్కి వెళ్దాం. మాలతి, ఆగు పల్లవి అని ఎర్రనీళ్లతో దిష్టి తీసి బయట నుండి వచ్చి, అలా నేరుగా వెళ్ళిపోకూడదురా. నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. బయట ఎన్ని కళ్ళు నీ మీద పడ్డాయో. బుజ్జమ్మ, పల్లవిని తీసుకెళ్ళి మొహం కడుగు, నేను జ్యూస్ తీసుకొస్తాను. వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా చేసి అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని మాటల్లో పడ్డారు. మాలతి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి, ఇది తాగి మీ ఇష్టం ఉన్నంతసేపు మాట్లాడుకోండి. ఇద్దరు జ్యూస్ తాగి, ఎలా ఉందే అక్కడ, నీకు ఏం ఇబ్బంది కలగలేదు కదా? లేదు, బాగా ఎంజాయ్ చేశాం. మరి రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం చెకప్ కోసం. ఏమంటున్నావే? నేను కూడా అదే అనుకున్నా, బావకి చెప్పాను. సరే అన్నాడు. అలా కాసేపు మాట్లాడి, నువ్వు ఇక రెస్ట్ తీసుకో, నేను వెళ్తున్నా, నేను ఇక్కడ ఉన్నాను అని అన్నయ్య హాల్లో ఉండిపోయాడు. అభినయ వెళ్ళగానే కృష్ణ గదికి వచ్చి, అన్నయ్య అయ్యాయా మీ ముచ్చట్లు అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి పల్లవి పక్కన పడుకున్నాడు. నిజం చెప్పాలి అంటే ఇద్దరూ బాగా అలసిపోయారు. పల్లవి, బావ, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? అభినయ అన్నయ్యతో సంతోషంగా ఉంది. మనం వచ్చిన మొదట్లో కన్నా తన కళ్ళల్లో అన్నయ్య మీద ప్రేమను చూశాను. అన్నయ్య గురించి మాట్లాడుతుంటే తను సిగ్గుపడుతుంది. అన్నయ్య తన ప్రేమతో అభినయని తన దానిలా మార్చుకున్నాడు. కృష్ణ పల్లవి చెంప నిమురుతూ, విక్రమ్ గురించి నీకు తెలియదా? వాడికి నచ్చింది వేరే వారికి సొంతం కాకునివ్వడు. దాన్ని సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తాడు. అభినయ విషయంలో కూడా అదే చేశాడు. అలా అని అభినయ మీద ప్రేమ లేదు అని, అభినయ లేకపోతే విక్రమ్ ఉండలేడు. తన ప్రాణమే అభినయ అంటే.
అభినయ్ని బలవంతంగా పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత అందరూ వాడిని తిడుతుంటే మౌనంగా ఉన్నాడు. తప్పు చేశాడు కదా అని అలా ఉన్నారు అనుకున్నారు. కానీ ఒక్క క్షణం నేను లేటుగా వెళ్ళి ఉంటే అభినయ మరొకరి సొంతం అయింది అన్న ఊహ కూడా వాడు భరించలేకపోయాడు. అప్పుడే వాడి కళ్ళల్లో భయం చూశాను. పల్లవి, అభినయ వాడి జీవితంలో లేకపోతే విక్రమ్ ఉండలేడు. బిడ్డ దూరం అయ్యి అభినయ ఎంత వేదన భరించిందో విక్రమ్ అంతకు మించి బాధను భరించాడు. వాడు పైకి కఠినంగా ఉన్న లోపల కుమిలిపోయాడు. అభినయ కన్సీవ్ అయితే ఇక తనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. బేబీ పుట్టే వరకు కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు. నువ్వు చెప్పేది నిజమే బావా. అభినయ లేకపోతే అన్నయ్య లేడు. మనకి ఎలాగో ఒక బాబు పుడతాడు కాబట్టి అభినయాని కూతురే కావాలి అని ముందే చెప్పాను. కృష్ణ కూతురే పుడుతుంది అని గ్యారెంటీ ఏంటి? ఏమో బావా, నాకు అలా అనిపిస్తుంది. సరే, అప్పుడు చూద్దాం అంటూ ఇద్దరు నిద్రపోయారు. కృష్ణ కోసం కాఫీ తీసుకొస్తుంటున్న అభినయ తలుపు దగ్గర ఆగి వాళ్ళ మాటలు వింటూ ఉన్న చోటే బొమ్మల నించుంది. విక్రమ్కి అభినయ అంటే ఎంత ఇష్టమో చెప్తుంటే వింటూ ఉండిపోయింది. నిజమే, నాకు అబార్షన్ అయినప్పుడు నాకన్నా తనే ఎక్కువ బాధపడ్డాడు. కానీ అది ఎప్పుడు నాకు తెలియనివ్వలేదు అంటూ కాఫీ కప్తో కిచెన్కి వెళ్ళింది. తన్ని చూసిన అభినయ అమ్మగారు, ఏమయ్యింది? కాఫీ వెనక్కి తీసుకొచ్చాం. అన్నయ్య పడుకున్నారు అమ్మ, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. సరే అమ్మ, భోజనం అయిందా? ఇప్పుడే అయింది. ఆకలిగా ఉందా? కాదు అమ్మ, విక్రమ్ గారికి లంచ్ తీసుకెళ్తాను. సరే, రెడీ అయ్యిరా, నేను బాక్స్లో పెట్టిస్తాను. అభినయ తన గదికి వెళ్ళి ఒక ప్లేన్ చైర్ తీసుకొని ఒక్క స్టెప్ వేసి హెయిర్ లీవ్ చేసి కిందకి వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొని తన అమ్మకి బాయ్ చెప్పి డ్రైవర్నితో ఆఫీస్కి వెళ్ళింది. మొదటిసారి అభినయ ఆఫీస్కి వెళ్తుంది. అది కూడా విక్రమ్కి చెప్పకుండా. ఎందుకో వెంటనే తన్ని చూడాలి అని మనసు కోరుకుంటుంది. తన కౌగిల్లో ఒదిగిపోవాలి అని అనిపిస్తుంది. 1 గంటకి ఆఫీస్కి చేరుకొని అభినయ అక్కడ రిసెప్షన్కి వెళ్ళి విక్రమ్ క్యాబిన్ ఎక్కడా అని అడిగింది. వారి సంభాషణ అంతా ఇంగ్లీష్లో ఉంది. రిసెప్షనిస్టు అపాయింట్మెంట్ ఉండాలి మేడం అంది. అప్పుడు అభినయ అర్జున్కి కాల్ చేసి చెప్పడంతో ఫాస్ట్గా తన ముందుకు వచ్చి, అభినయ, నువ్వేంటి ఇక్కడ? ఏమయ్యింది? అంతా సరేనా అని అడిగాడు కంగారుగా. అభినయ అంత హఠాత్తుగా ఆఫీస్కి రావడంతో, హా అన్నయ్య, అంతా బాగానే ఉంది. నాకే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. ఆయనకి లంచ్ తీసుకొచ్చాను. సరే పద, వాడిప్పుడు మీటింగ్లో ఉన్నాడు. ఇంకో అరగంటలో అయిపోతుంది అంటూ తనని విక్రమ్ క్యాబిన్కి తీసుకువెళ్తుంటే అక్కడ ఉన్న సిబ్బంది అభినయని అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే మొదటిసారి ఒక అమ్మాయి ఆఫీస్కి చీరలో రావటం, అది కూడా అభినయ లాంటి అందమైన అమ్మాయి. అందుకే అభినయ వెళ్ళే వరకు అలా చూస్తూ ఉండిపోయారు. విక్రమ్ క్యాబిన్కి తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడే ఉండురా, నేను వాడికి చెప్తాను. అన్నయ్య మీటింగ్ ఉంది అన్నారు కదా, చేయకండి. లేదు లేరా, మీటింగ్ అయ్యాక చెప్తాను అంటూ తన క్యాబిన్కి వెళ్ళాడు. అభినయ ఆ క్యాబిన్ని చూస్తుంది. చాలా నీట్గా ఉంది. అక్కడ ఉన్న గ్లాసులో నుండి బయటకు చూస్తుంటే పెద్ద పెద్ద భవనాలు కనిపించేస్తున్నాయి. అలా ఎంతసేపు చూస్తూ ఉండిపోయిందో. హఠాత్తుగా బలమైన 2 చేతులు తన భుజాలు పట్టుకొని ముందుకు తిప్పి వెంటనే తన పెదవులతో అభినయ పెదాలను దగ్గర చేసి గాఢంగా ముద్దు పెడుతున్నాడు. మొదట భయపడిన అభినయ తరువాత ఆ ముద్దుకి సహకరిస్తూ అతను తలలోకి వేలు పోనిచ్చి తను కూడా తిరిగి ముద్దు పెడుతుంది. మీటింగ్ పూర్తి అవ్వగానే కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళి విక్రమ్కి చెప్పాడు అర్జున్. నీ కోసం అభినయ లంచ్ తీసుకుని వచ్చింది. ఎంతసేపు అయింది తను వచ్చి అని అడిగాడు. అరగంట నుండి నీ క్యాబిన్లో ఉంది, నీ కోసం చూస్తుంది. విక్రమ్ చిరునవ్వుతో అర్జున్ని చూస్తూ, మీటింగ్ ఏమన్నా ఉంటే రద్దు చేయమని పిఏకి చెప్పు అని వెళ్తుంటే, రే బావా, ఇది ఆఫీస్ రా, ఇల్లు కాదు. రొమాన్స్ చేయాలి అంటే ఇంటికి వెళ్ళు అన్నాడు. కావాలి అని విక్రమ్ అర్జున్ పొట్టలో ఒక చిన్న పంచి ఇచ్చి, ఇది నా ఆఫీస్ బే అంటూ ఒక లుక్ ఇచ్చి వెళ్తాడు. నా చెల్లి జాగ్రత్త బావా అన్నాడు. విక్రమ్ సీరియస్గా ఒక లుక్ ఇవ్వగానే, ఈసారి కొడితే అంతే అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. విక్రమ్ చేతికి దొరకకుండా విక్రమ్ తన క్యాబిన్కి డోర్ మెల్లగా ఓపెన్ చేశాడు. అభినయ విండోస్ నుండి బయటకు చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు తన చీర కొంగు పైకి ఎగురుతూ తన బుజ్జి నడుమును విక్రమ్కి దర్శనమిచ్చింది. అప్పటి వరకు తన ప్రియసఖి మోము చూస్తున్న విక్రమ్కి తన నడుము చూడగానే గుండెల్లో ఒకలాంటి అలజడి మొదలయ్యింది. మెల్లగా లోపలికి వచ్చి తలుపు చప్పుడు కాకుండా చేసి మూసేసి అభినయ దగ్గరికి వెళ్ళి తన్ని ఇటువైపు తిప్పుకొని వెంటనే తన పెదాలు అందుకొని గాఢంగా ముద్దు పెడుతున్నాడు. మొదట భయపడిన తర్వాత విక్రమ్కి సహకరిస్తూ ఉంది. 10 నిమిషాలు తనకి వదిలి, ఏంటి స్వీటీ, సడన్గా ఆఫీస్కి వచ్చావు? అది కూడా నా కోసం లంచ్ తీసుకుని వచ్చావా?
ఏం అన్నా చెప్పాలా? అభినయ విక్రమ్‌ని హగ్ చేసుకొని చాలా చెప్పాలని వచ్చాను. కానీ మీ ముద్దుతో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. పదండి లంచ్ చేద్దాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఆ లంచ్ కాదు అంటూ అభినయని ఎత్తుకొని తన వ్యక్తిగత గదికి తీసుకువెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెట్టి ఈ లంచ్ కావాలి నాకు అంటూ తను బ్లేజర్, చొక్కా అన్నీ తీసి పక్కన పడేసి అభినయ మీద వాలి మరోసారి తన పెదవులు అందుకొని ముద్దు పెడుతూ వాళ్ళకి అడ్డుగా ఉన్న అభినయ ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటిగా అన్నీ తీసి అభినయలో కలిసిపోయాడు. ఆ రూమ్ వాళ్ళిద్దరి వేడి నిట్టూర్పులతో నిండిపోయింది. విక్రమ్ అభినయ పక్కన పడుకొని ఇంత అందంగా రెడీ ఎందుకు అయ్యి వచ్చావే? ఆఫీస్లో అందరూ నువ్వు ఎవరో అనుకుని నిన్ను అలా చూస్తూ ఉండిపోతారు కదా. అభినయ అవును అంది మెల్లగా. విక్రమ్ వెంటనే తన హృదయం మీద గట్టిగా కురికి ఇంకోసారి ఇలా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చావనుకో నిన్ను బెడ్ మీద నుండి లేవకుండా చేస్తాను. విక్రమ్ కొరికిన చోట రెడ్డుగా అయ్యి అభినయకి నొప్పిగా అనిపించడంతో తన కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి. ఆ నొప్పికి బాధగా ఇంకోసారి ఇలా జరగదు సారీ అంటూ బెడ్షీట్ చుట్టుకొని అటువైపుకు తిరిగి తన వెక్కిళ్ళు బయటకు వినిపించకుండా ఏడుస్తుంటే విక్రమ్ ఒంటికి టవల్ చుట్టుకొని సిగరెట్ తాగుతూ అటువైపు తిరిగి ఏడుస్తున్న అభినయని చూస్తూ అది పూర్తి చేసి అటువైపుకి వెళ్ళి తన పక్కన కూర్చోగానే అభినయ ఇటువైపు తిరిగి విక్రమ్ హా బుజ్జమ్మ ఎందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు? అభినయ ఏం చెప్పకుండా ఏడుస్తుంటే చిరాకుగా అనిపించి కోపంగా తన చేయి పట్టుకొని మీదకి లాక్కొని ఏంటి నా మీద కోపంగా ఉందా? ఇలా అన్నాను అని అంటే అభినయ విక్రమ్ని వెనకకు తోసి సరే నాదే తప్పు ఇంకోసారి మీ ఆఫీస్కి అస్సలు రాను. మీరు పిలిచినా కూడా రాను. నేను వచ్చినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకున్నా అంటూ ఏడుస్తుంటే స్వీటీ సారీ నిన్ను నేను మాత్రమే అలా చూడాలి. ఇంకొకరు నేను తప్పుగా చూస్తుంటే ఎలా ఉండను చెప్పు. నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతం అర్థమైందా? అభినయ అందుకని ఇలా అంటూ తన కొరికిన చోట చూపగానే విక్రమ్కి బాధగా అనిపించి వెంటనే తన నాలుకతో ఆ ప్లేస్ని లీక్ చేస్తాడు. అభినయ ఒళ్ళు జల్లుమంది. విక్రమ్ చేసిన దానికి అక్కడంతా ముద్దులు పెడుతూ లీక్ చేస్తుంటే ఒంట్లో ఉన్న నరాలు జివ్వుమంటున్నాయి విక్రమ్కి కూడా. వెంటనే అభినయ పెదవులు అందుకొని మరోసారి ప్రణయానికి సిద్ధమయ్యారు. అలా సాయంత్రం 4 వరకు వారి సంగమం జరుగుతూనే ఉంది. విక్రమ్ అభినయ ఫేస్లో అలసట చూసి కాసేపటికి తన్ని వదిలి పక్కన పడుకొని ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పి బాగా అలసిపోయా మొహం అంతా చెమటలతో తడిచి ఉన్న అభినయ నుదుటిని ముద్దు పెట్టి ఇంకోసారి ఇలా నువ్వు రాకే నీకే ఇబ్బంది చూడు ఎలా అయిపోయావో. అభినయ నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను. విక్రమ్ టైం చూసి లేదు ఫ్రెష్ అవ్వు ఇంటికి వెళ్దాం అంటూ అభినయ్ని వాష్రూమ్కి తీసుకెళ్ళి తనే ఫ్రెష్ చేసి టవల్ చుట్టి బయటకు పంపి తను కూడా స్నానం చేసి వచ్చాడు. అభినయ మంచం మీద టవల్తోనే ముడుచుకొని పడుకుంది. తన్ని అలా చూస్తుంటే ఇంకా ముద్దొస్తుంది. విక్రమ్ తన దగ్గరికి వెళ్ళి స్వీటీ నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నా రెడీ అవ్వలేదు అంటే ఇంకోసారి అంటూ ఉండగానే ఫాస్ట్గా లేచి కింద ఉన్న చీర తీసుకొని పక్కకు వెళ్ళి 4 నిమిషాల్లో రెడీ అయ్యి విక్రమ్ ముందుకు వచ్చి నించుంది. అభినయాన్ని అలా చూస్తుంటే నవ్వుతూ చూస్తున్న విక్రమ్ని చూసి కోపంగా మీకెందుకు నవ్వు వస్తుంది? మీరు మరోసారి అంటే అమ్మో నా వల్ల కాదు బాబు అందుకే అలా వెళ్ళాను. ఇప్పటికే బాగా అలసిపోయాను. ఆకలిగా ఉంది. మీరు లంచ్ చేయకుండా నన్ను తిన్నారు. విక్రమ్ నేను ఆకలిగా ఉందా? అంతే తన పొట్ట మీద చెయ్యి వేసుకొని హా అవును బాగా అంది. సరే స్నాక్స్ తెప్పిస్తాను నా క్యాబిన్లో కూర్చో నేను రెడీ అయ్యొస్తాను. స్నాక్స్ రాగానే కడుపు నిండా తిన్న అభినయాన్ని తీసుకొని తన పర్సనల్ లిఫ్ట్లో తీసుకొని వెళ్ళాడు. కారు కూడా రెడీగా ఉండడంతో 1 గంటకి ఇంటికి వెళ్ళారు. రఘు, మాలతి ఇండియా వెళ్ళడానికి ఒక 2 రోజుల ముందే సుభద్ర యుఎస్ వచ్చింది. వచ్చి రాగానే పల్లవి ఆరోగ్యం గురించి పిల్లలు హెల్తీగా ఉన్నారా? టైంకి తింటున్నావా? అలా తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడిగేస్తున్న తన అత్తని చూసి పల్లవి తన్ని గట్టిగా కౌగిలించుకొని నేను చాలా బాగున్నా అత్త. టైంకి తింటున్నా. నా బేబీస్ కూడా బాగున్నారు. అభినయ అమ్మగారు మీరు నన్ను ఎలా చూసుకుంటున్నారో తను కూడా అలానే చూసుకుంటుంది. అమ్మలా అన్నీ చేసి పెడుతుంది. వద్దని వారిని ఇచ్చిన పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలి అంటే నువ్వు బలంగా ఉండాలి అంటూ గంటకొకసారి ఏదో ఒకటి పెడుతూ ఇదిగో నన్ను ఇలా బండదానిలా తయారు చేస్తారు. మాలతి అలాంటిది ఏం లేదు. ఈ టైంలో ఒళ్ళు చేయడం సహజం. నేను పెట్టింది నువ్వెక్కడ తిన్నావు? నాకు అభినయ్కి చుక్కలు చూపించావు కదా. సుభద్ర నవ్వుతూ నీకు 2 పిల్లలు ఇంకా కొన్ని రోజుల్లో పుడుతున్నారు. అయినా నీ అల్లరి తగ్గడం లేదు. ఇలా అయితే నా కొడుకు ఆఫీస్ మానేసి నీతో పాటు వాళ్ళను కూడా చూసుకోవాలి.
బావ బంగారం అత్త. నన్ను ఎలా చూస్తున్నాడో పిల్లల్ని కూడా అలానే చూస్తాడు. అభినయ, మీరు ఇలానే మాట్లాడుతున్నారు ఉంటారా? పదండి లంచ్ చేద్దాం. అయ్యో మర్చిపోయాను. ఎలా ఉన్నావు అభినయ? విక్రమ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మాలతి, నా అల్లుడు బంగారం, నా బుజ్జమ్మని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఆ మాటలకి అభినయ సిగ్గుపడుతుంటే, పల్లవి, చూసావా అత్త, అన్నయ్య మాట రాగానే మా వదిన ఎంత సిగ్గుపడుతుందో. సుభద్ర పల్లవి చెవి మెలిపెడుతుంది. నీకు అల్లరి ఎక్కువయ్యిందే. ఇక నీ అల్లరి ఆపి పద అంటూ తనే తినిపించడం ఉంది కోడలికి. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు హాల్లో ఉన్న సుభద్ర దగ్గరకు వచ్చిన రఘు, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. చెప్పు రఘు అంది. ఇక్కడ కాదు, సాయంత్రం విక్రమ్ వచ్చాక టెర్రస్ పైకి రా, ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. అంత ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుంది. సాయంత్రం విక్రమ్ వచ్చాక అత్త 10కి టెర్రస్ పైకి రా అని చెప్పి తన పనిలో బిజీ అయ్యాడు. భోజనం తర్వాత అంతా కాసేపు గార్డెన్లో పల్లవితో కలిసి వాకింగ్ చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకున్నారు. అందరూ పడుకున్న తర్వాత మొదట విక్రమే పైకి వెళ్ళాడు. తన వెనకే సుభద్ర వచ్చి, నాతో ఏం చెప్పాలి కన్నా? అది కూడా ఈ టైంలో? చాలా చెప్పాలి అత్త, మామయ్యను కూడా రానివ్వు. సరే 10 నిమిషాల్లో రఘు కూడా వచ్చాడు. ఇద్దరూ మౌనంగా ఉన్నారే గాని చెప్పడం లేదు. ఏదో చెప్పాలి అని ఇలా మౌనంగా ఉంటే ఎలా? విక్రమ్, అభినయ గురించి చెప్పాలి అత్త అన్నాడు. అభినయ గురించా? తన గురించి ఏం చెప్పాలి? తను బానే ఉంది కదా. గర్భస్రావం తర్వాత జరిగిన ఆపరేషన్ కూడా సక్సెస్ కూడా అయింది అని చెప్పారు. అది కాదు, ఇప్పుడు మేము చెప్పింది నువ్వు నమ్మకపోవచ్చు, కానీ ఇప్పుడు మేము చెప్పింది నిజం అంటూ రఘు నిజం చెప్పాడు. అది విన్న సుభద్రకి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడుతున్న తన్ని విక్రమ్ పట్టుకొని, అత్త, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా సుభద్ర అంటూ రఘు కూడా దగ్గరకు వచ్చి, ఏమైంది నీకు? తను ఇప్పుడు నాకు మీరు చెప్పింది నిజమా? కన్నా చెప్పు, రఘు చెప్పిందంతా నిజమా? తను నిజమే అత్త అంటే సుభద్ర పైకి లేచి కోపంగా విక్రమ్ చెంప చెల్లుమనిపించింది. తను అలా కొడుతుంది అని ఊహించలేదు ఇద్దరు. విక్రమ్ చెంప మీద చేయి పెట్టుకొని అలా చూస్తున్నాడు. రఘు, సుభద్ర, ఏం చేస్తున్నావు? తెలిసే చేస్తున్నావా? తను మళ్ళీ మీరు చేసిందేంటి? రఘు చొక్కా పట్టుకొని, ఈ నిజం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నువ్వు? ఏం చేయాలి అని చెప్పలేదు? అభినయ కోసం అత్త తనకి నిజం తెలియకూడదు. తన చాలా ప్రమాదంలో ఉంది. తన కోసం వాడు వస్తున్నాడు. నాకు తెలుసు వాడు వస్తాడు. తన్ని తీసుకెళ్తాడు. వాడి నుండి తన్ని తానే కాపాడుకోవాలి. నీకు పిచ్చి పట్టిందా అభినయ? వాడెవడో వచ్చి తీసుకెళ్తాను అంటే పంపిస్తావా? కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అంటే అభినయ్ని వదిలేస్తావా? వదిలితేనే తను క్షేమంగా ఉంటుంది. లేదు అంటే తనని చంపేస్తారు. తను కొద్ది రోజులు వాడి దగ్గర ఉండాలి. నీకు ఈ విషయం ఎలా తెలుసు విక్రమ్? నేను ఒకరోజు తాతయ్య డైరీ చదివాను. అప్పుడే నాకు తెలిసి అభినయ ఎవరు, నాకేమవుతుంది అని. రఘు, అభినయ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా భార్యకి డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళాను. మాలతికి ఇంతకు ముందు ఒక బాబు పుట్టి పురిటిలోనే చనిపోయాడు. అప్పటి నుంచి తను చాలా వీక్ అయ్యింది. మరోసారి బిడ్డని కంటే ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారు అని డాక్టర్ ముందు చెప్పాడు. అయినా కూడా బిడ్డలు లేకుండా ఉంటే అందరూ గొడ్రాలు అంటారు. ఆ మాట వింటూ బ్రతకడం ఎలా? చెప్పండి, నాకేమైనా పర్లేదు అంటూ బిడ్డని కనాలి అనుకుంది. బాబు తర్వాత 5 ఏళ్లకి మళ్ళీ తను నెల తప్పింది. 9 నెలలు తనకి చాలా జాగ్రత్తగా చూసుకున్నా. నొప్పులు రాగానే హాస్పిటల్కి తీసుకొచ్చాను. పక్క బెడ్ మీద ఉన్న ఆమెకు కూడా నొప్పులు స్టార్ట్ అయ్యాయి. కానీ తన పక్కన ఎవరూ లేరు. మాలతికి కూడా నొప్పులు మొదలవగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. తను వచ్చి మీ భార్య ఆపరేషన్ చేయాలి అని తన్ని ఆపరేషన్ థియేటర్కి పంపి మీరు నా క్యాబిన్కి రండి అని చెప్పడంతో రఘు తన వెనకే వెళ్ళాడు. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో కాపాడగలము. మీకు ఎవరు కావాలో చెప్పండి. బేబీ లేకపోతే నా భార్య బ్రతకదు డాక్టర్, మీరే ఏదన్నా చేయాలి అని తన చేతులు పట్టుకుని వేడుకున్నాడు. నా ప్రయత్నం నేను చేస్తాను అని థియేటర్కి వెళ్ళింది. రఘు కూడా ఇందాక ఉన్న వార్డు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన బ్యాగ్ ఉంది, తీసుకోవాలి అని. బెడ్ మీద ఉన్న ఆమెకి పెయిన్స్ వస్తున్నాయి. ఎవరు వచ్చి తన్ని చూడలేదు. తన దగ్గరికి వెళ్ళి చూశాను. తన ముఖం చూస్తుంటే కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో అనిపిస్తుంది. కానీ తన ముఖం చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. కానీ ఎక్కడా అని గుర్తుకు రాలేదు. తన దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఎవరూ లేరా అంది. తన్ను చూసి మీతో ఎవరూ లేరా? తన బాధని పంటి కింద నొక్కిపెట్టి మెల్లిగా మీ దగ్గర ఫోన్ ఉందా? వెంటనే తన జేబులో ఉన్న ఫోన్ తీసి ఇవ్వబోయాడు. కానీ నెంబర్ చెప్పడంతో రఘునే కాల్ చేశాడు.
అవతల వైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏం చెప్పాలి అన్నట్టు చూశాడు. నా పేరు సుకన్య అని చెప్పండి. రఘు, ఇక్కడ సుకన్య అనే అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి. తన పక్కన ఎవరూ లేరు. మీరు అర్జెంటుగా రండి అంటే వెంటనే కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేశాడు అని చెప్పాడు. సుకన్య ఏడుస్తూ, నాకు ఇలా జరగాల్సిందే. మా నాన్న మాట కాదని ఇంట్లో నుంచి వచ్చి నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నా. అందుకే నా మీద కోపంగా ఉన్నారు నాన్న. నా కోసం మరోసారి కాల్ చేస్తారా? రఘుకి కూడా బాధగా అనిపించి మరోసారి కాల్ చేసి సుకన్య చేతిలో పెట్టి తను బయటికి వెళ్ళాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడి తన్ని పిలిచి ఫోన్ ఇచ్చింది. మీ నాన్న వస్తున్నారా అని అడిగాడు. హా, వస్తే ఇంకో అరగంటలో వస్తాడు. ఆయన రాకపోతే నాకు పుట్టే బిడ్డని ఒక అనాథ ఆశ్రమంలో చేర్చండి అంటూ తన మెడలో ఉన్న చైన్ తీసి రఘు చేతిలో పెట్టేసింది. రఘు, మీకు ఏం కాదు. మీరు మీ బిడ్డ క్షేమంగా పుడతారు. నాకు తెలుసు. నేను ఎక్కువసేపు బ్రతకను. నా కోసం నా నాన్న తప్ప ఎవరు వచ్చినా నాకు పుట్టిన బిడ్డని మాత్రం వారికి ఇవ్వకండి. తను పుట్టగానే చనిపోయింది అని చెప్పండి. ఇంతలో నొప్పులు ఎక్కువ కావడంతో రఘు పరుగున నర్స్ అంటూ వెళ్ళి ఆ గదిలో ఉన్న ఆమెకి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. సరే సార్, మేము డాక్టర్ని తీసుకొస్తాము అంటూ డాక్టర్తో వచ్చింది. తన్ని చెక్ చేసి రూమ్కి షిఫ్ట్ చేసి సమయం లేదు అంటూ అక్కడే నార్మల్ డెలివరీ చేసింది. బయట ఉన్న రఘు చేతిలో బేబీని పెట్టి పాప పుట్టింది. కానీ ఆమె పరిస్థితి ఏం బాలేదు. ఇంకొక గంట అయితే రఘుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన చేతిలో ఉన్న పసిబిడ్డను చూస్తూ తన నుదిటిని ముద్దు పెట్టి నర్స్కి పాపని ఇచ్చి ఆపరేషన్ థియేటర్ ముందుకు వెళ్ళి నించున్నాడు. మనసులో ఆ పాప తల్లి బ్రతకాలి అని బలంగా కోరుకొని డాక్టర్ కోసం చూస్తున్న టైంలో ఒక పాపను తీసుకొని వచ్చి చేతిలో పెట్టింది. రఘు సంతోషంగా, డాక్టర్ పాప బాబా అని అడిగాడు. సారీ మిస్టర్, మీ భార్య సేఫ్గా ఉంది, కానీ బేబీ ఇక చెప్పలేక వెళ్ళిపోయింది. రఘు తన చేతిలో కదలిక లేకుండా ఉన్న బేబీని చూసి, మీ అమ్మకి ఏం చెప్పాలరా? నీకోసం తన ప్రాణాలు లెక్క చేయలేదు. ఇప్పుడు నువ్వు లేవు అని తెలిస్తే తన్ని ఎలా కాపాడుకోవాలి అని బాధపడుతుంటే నర్సు వచ్చి తన చేతిలో ఉన్న బేబీని తీసుకుని వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని బాధపడుతున్నాడు. మళ్ళీ నర్సు వచ్చి మీ భార్యకి స్పృహ రావడానికి సమయం పడుతుంది అని చెప్పింది. రఘు ఆమెకి ఎలా ఉందో అనుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న వచ్చారో లేడో పాపం అనుకుంటూ. రూమ్కి వెళ్ళిన తనకు ఊహించని మనిషి కనిపించడంతో షాక్ అయ్యాడు. సుకన్య, నాన్న ఈయనే నాకు హెల్ప్ చేశాడు. తన భార్య కూడా డెలివరీ అయ్యింది. పాప బాబా అని అడిగింది. బాబు అని చెప్పాడు నిర్జీవంగా. ఏమయ్యింది? మీ భార్య బాగానే ఉన్నారా? హా, తను ఓకే, కానీ బాబు ఇక చెప్పలేకపోయాడు. అది అర్థం చేసుకున్న సుకన్య, మీ అభ్యంతరం లేకపోతే నా పాపని మీ కూతురుగా పెంచుకుంటారా? ఆ మాటకి షాక్ అయ్యారు. సుకన్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును నాన్న, నా కూతురు మీ దగ్గర కన్నా తన దగ్గరే క్షేమంగా ఉంటుంది అని పాపని తీసుకొని చివరిసారిగా ముద్దు పెట్టుకొని రఘు చేతిలో పెట్టింది. నాన్న, నా చివరి కోరిక, నా పాపని నా తమ్ముడు కొడుకుకిచ్చి పెళ్లి చేస్తావా అంటూ చెయ్యి చాచింది. కన్నీళ్లతో తన చేతిలో చెయ్యి వేయగానే నవ్వుతూ తన ప్రాణాలు వదిలేసింది. రఘు, నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి అంటూ తనను పంపాడు. ఇది జరిగింది సుభద్ర. కానీ మీ నాన్న తనతో నేను వెళ్ళాక ముందు ఏం చెప్పింది అని నాకు తెలియలేదు. అది కేవలం వాళ్ళకి మాత్రమే తెలుసు. విక్రమ్, నాకు కూడా తెలుసు మావయ్య, కానీ ఇది చెప్పే సమయం కాదు. సుభద్ర, ఇంత జరుగుతున్నా మాకు చెప్పాలి అనిపించలేదా? విక్రమ్, నీకు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నావు నువ్వు అని గట్టిగా అరిచింది. ఏం చేయాలో నాకు తెలియదత్తా, కానీ చేస్తాను. అభినయ్కి ఏం కానివ్వను. ఇండియాలో 10 ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఒక పెద్ద కోట. అది చూడడానికి 2 కళ్ళు చాలవు. చుట్టూ పెద్ద కంచుకోట. లోపలికి వెళ్ళగానే చాలా మంచి ఇంటీరియర్తో బ్యూటిఫుల్గా ఉంది. ఆ హాల్ పక్కన డైనింగ్ టేబుల్, ఒక సైడ్ టీవీ, సోఫా సెట్, ఇంకో పక్కకు వెళ్తే వంటగది, దానికి ఒక పక్క దేవుడి గది. అందులో ఆ పరమశివుడి విగ్రహం చూడగానే చేతులెత్తి దండం పెట్టాలి అనిపించేలా. అలాగే 4 గదులు ఉన్నాయి. అలా మిడిల్ స్టెప్స్, అక్కడ ఉన్న గోడ, మీరు 6 అడుగుల ఎత్తు, చిరుతలాంటి కళ్ళు, కోరమీసం చూడగానే రాజసం ఉట్టిపడుతుంది అన్నట్టు ఉన్న మనిషి. అలా మొదటి అంతస్తులో ఇంకో 4 గదులు, పెద్ద హాల్. రెండవ అంతస్తులో ఉన్నది ఒకటే గది. అందులో ఒక అమ్మాయి వద్దు ప్లీజ్ అంటున్నా వినకుండా తనని బలవంతంగా అనుభవిస్తూనే ఉన్నాడు. తన మీద స్వారీ చేస్తున్న మనిషి, నీకు చాలాసార్లు చెప్పాను, నేనెప్పుడు కావాలి అంటే అప్పుడు నా పక్కలో ఉండాలి, లేదు అంటే ఏం జరుగుతుందో తెలుసు. అయినా కూడా నువ్వు నాకు అడ్డు చెప్పావుగా, అనుభవించు బేబీ అని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదవులు అందుకొని ముద్దు పెట్టి తన ఒంట్లో ఉన్న కోరిక తాపం తీరే వరకు అనుభవించి
తన పక్కన చేరి ఆ అమ్మాయిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని నన్ను కాదు అనకు అని నీకు చాలాసార్లు చెప్పానుగా. ఎందుకు నువ్వు నా మాట వినవు? వింటే నువ్వు కూడా నాలా ఎంజాయ్ చేసేదానివిగా. ఇప్పుడు చూడు నీ ఒళ్ళంతా నా పంటిగాట్లతో ఎలా అయ్యిందో అంటూ నుదుటిని ముద్దు పెట్టి పడుకో బాగా అలసిపోయావు. మళ్ళీ రాత్రికి కూడా సిద్ధంగా ఉండాలి అంటూ తను కూడా అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నాడు మన విలన్ లాంటి హీరో రుద్రదేవ్. సుభద్ర, రఘు ఈ విషయం మాలతీకి తెలుసా? లేదు. తెలిస్తే తను తట్టుకోలేదు. తన మీదే ప్రాణాలు పెట్టుకుంది. ఇప్పుడు అభినయ తన కన్న కూతురు కాదు అని తెలిస్తే తను నాకు దూరం అవుతుంది. విక్రమ్, అభినయ్కి కూడా తెలియదు అత్త. తెలిస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో. ఏం కాదు విక్రమ్, అభినయ్కి ఏం జరగకూడదు. నువ్వు తన్ని బాగా చూసుకుంటావు. రఘు చేతులు పట్టుకుని మా ఇంటి బిడ్డని ఇన్ని రోజులుగా బాగా చూసుకున్నావు రఘు. అందుకే నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము చెప్పు. ఆ రోజు నువ్వే లేకపోతే అక్క, అభినయ ఇద్దరు ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు. రఘు, అభినయ మా సొంత కూతురు అనుకొని పెంచాం. తనని నేను ఎప్పుడూ వేరుగా చూడలేదు. ఆ రోజు మీ అక్క తన బిడ్డని నాకు ఇవ్వడం వల్లే ఈరోజు మేము ఎంత సంతోషంగా ఉన్నాం. కానీ ఒకటే బాధగా ఉంది. నా వల్ల నీ జీవితం ఇలా అయింది అని నిన్ను చూసినప్పటి నుంచి నా మనసులో బాధపడుతూనే ఉన్నా. వాళ్ళ మధ్యలో ఎందుకు అని కిందకు వెళ్ళాడు విక్రమ్. సుభద్ర రఘుని హక్ చేసుకొని తన మనసులో దాచుకున్న దుఃఖాన్ని బయటపెట్టి ఏడుస్తుంటే రఘుకి ఇంకా బాధగా అనిపించింది. నువ్వు నన్ను వదిలి వెళ్ళాక నేను చచ్చిపోవాలి అనుకున్నా రఘు. కానీ అమ్మా నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. నా మెడలో 3 ముళ్ళు వేసి పడిన క్షణమే నిన్ను నా మనసులో నుండి తీసేసి నా భర్తతో కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నా. కానీ తనకి నా శరీరం కావాలి కానీ నా మనసులతో పని లేదు. అలా జీవచ్ఛ వల్ల తన దగ్గర ఉన్నాను. పుట్టింటికి వెళ్తే ఈ సమాజం ఎన్ని మాటలు అంటుందో అని భయంతో అలా బ్రతికేశా. తను చనిపోయాక మా ఇంటికి వచ్చాను. అన్నయ్య నన్ను చాలాసార్లు అడిగాడు ఇంకో పెళ్లి చేసుకో అని. కానీ నా కొడుకును చూసుకుంటూ అలా బ్రతికేసేదాన్ని. నా భర్త చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు నువ్వు గుర్తొచ్చేవాడివి. నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే హ్యాపీగా ఉండేదాన్ని కదా అని. కానీ విధి మనల్ని వేరు చేసి వేరొకరితో ముడివేసింది. ఎందుకు రఘు మనకే ఇలా జరిగింది? మన ప్రేమలో లోపం ఉందా? అంది బాధగా. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇలా బాధపడుతుంటే రఘు కూడా కన్నీళ్లు కారుస్తూ, లేదు సుభద్ర, మన ప్రేమలో లోపం లేదు. ఆ భగవంతుడికి ఇష్టం లేదు మనమిద్దరం కలిసి ఉండడం. అందుకే మనల్ని విడదీశాడు. అలా ఇద్దరు కాసేపు ఉండి దూరం జరిగారు. రఘు, రేపు మేము వెళ్ళిపోతున్నాం. అభినయ బాధ్యత నీదే సుభద్ర. నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటావుగా. అభినయ్కి ఏం కానివ్వను మామ అంటూ వచ్చిన విక్రమ్, మీరు దిగులు పడకండి. జై పెళ్లికి మేము ఇండియా వస్తాం. రఘు, అలాగే. విక్రమ్, ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను వెళ్తాను అని వెళ్ళాడు. సుభద్ర విక్రమ్ని హక్ చేసుకుని, నువ్వు చాలా ఒత్తిడి తీసుకుంటున్నావు కన్నా. నా స్వీటీ కోసం ఏమన్నా చేస్తాను అత్త. దాన్ని మొదటిసారి చూసినప్పుడు ఎంత ముద్దుగా ఉందో తెలుసా? అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను అదే నా పెళ్ళామని. అందుకేనా పెళ్లిపేటల నుండి లేపుకొచ్చావు? అది నన్ను కాదు అని జైని ఎలా పెళ్లి చేసుకుంటుంది అత్త? అందుకే అలా చేశా. మొదట్లో తన దగ్గర కఠినంగా ఉన్న మాట నిజమే కానీ అది అలా బాధపడుతుంటే నాకు చాలా కష్టంగా ఉండేది తెలుసా? సుభద్ర, ఇప్పుడు మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు. అది చాలు. పద వెళ్దాం. ఇద్దరూ కిందకి వెళ్ళారు. విక్రమ్ తన రూమ్కి వచ్చి డోర్ లాక్ చేసి బెడ్ మీద ముద్దుగా పడుకున్న అభినయని చూసి తన చొక్కా తీసి పక్కన పడేసి అభినయ పక్కన చేరి తన పెదవులు అందుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న తనకు ఒక్కసారిగా అలా పెదవులు అందుకోవడంతో భయంతో కళ్ళు తెరిచింది. విక్రమ్ అభినయ పెదవులు వదిలి, నాకు నువ్వు కావాలి స్వీటీ అంటూ చాలా ఇంటెన్స్గా అడగడంతో అభినయ తన కళ్ళతోనే ఓకే చెప్పడంతో విక్రమ్ వెంటనే అభినయ ఒంటి మీద బట్టలు వేరు చేసి తన ఒంటి మీద ఉన్నవి కూడా తీసి అభినయాన్ని అల్లుకుపోయాడు. అభినయ నోటి నుండి వస్తున్న నిట్టూర్పులతో ఆ గది వేడెక్కింది. సుమారు తెల్లవారుజామున అభినయ్ని వదిలి తన పక్కన చేరి బాగా అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. మరుసటి రోజు సాయంత్రం అభినయ తల్లిదండ్రులు తనకి, పల్లవికి జాగ్రత్తలు చెప్పి ఇండియా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక అభినయ కొంచెం డల్ అయింది. తన మూడ్ సెట్ అవ్వాలి అంటే ఆరు కల్ని కలవాలి అని అభినయని తీసుకొని అర్జున్ ఇంటికి వెళ్ళాడు. తోటలో ఆడుతున్న ఆరు విక్రమ్ని చూడగానే మామ అంటూ పరుగున వెళ్ళి తన కాళ్ళను చుట్టేశాడు. వాడిని ఎత్తుకొని ముద్దు పెడుతుంది. ఎలా ఉన్నావ్ అని అడిగాడు. నేను బాగున్నా అని చెప్పి వెంటనే అభినయ్ మీదకి జంప్ చేసి అత్త అంటూ తన మొహం అంతా ముద్దులు పెట్టి రా ఆడుకుందాం అంటూ అభినయని తనతో తీసుకెళ్లాడు. వాడితో ఆడి అలసిపోయి డిన్నర్ కూడా అర్జున్ ఇంట్లోనే చేసొచ్చారు. రుద్రదేవ్ సూర్యవంశ వారసుడు. తాతయ్య భూపతిరాజు, అమ్మమ్మ స్వరాజ్యం.
కొడుకు విజయభూపతి, భార్య గెస్ చేయండి మీరే. కూతురు మౌనిక, అల్లుడు ప్రభు, కొడుకు రుద్రదేవ్, కూతురు భవ్య. రుద్ర 6 అడుగుల అందగాడు, ముక్కు మీదనే ఉంటుంది కోపం. యుఎస్లో చదువు పూర్తి చేసి భారతదేశం వచ్చి తన తండ్రి తాతల కోరిక మేరకు కంపెనీ బాధ్యతలను స్వీకరించాడు. తన మాటకి ఎదురు లేదు. తన మాటే శాసనం. తను కోరుకున్నది తన చెంతకి చేరవలసిందే. ప్రతి వారాంతరం పబ్బుకి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆనందించడం, పబ్లో అమ్మాయిలు వచ్చి ఒక నైట్ స్పెండ్ చేద్దాం అని చాలామంది అమ్మాయిలు తన వెంట తిరిగేవారు. ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూసేవాడు కాదు. ఇంట్లో వాళ్ళు చాలా సంబంధాలు చూసినా కూడా పెళ్లి మీద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోను అని అనేవాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా విసిగిపోయారు. ఇక నువ్వు ఓకే చెప్పేంత వరకు పెళ్లి టాపిక్ తీసుకురాము అని చెప్పడంతో ఆఫీస్ పని చాలా బిజీగా అయ్యాడు. అలా ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న సమయంలో ట్రాఫిక్లో ఆగింది రుద్రదేవ్ కారు. తన ఫోన్లో మెయిల్స్ చూస్తున్న రుద్ర చూపు హఠాత్తుగా కార్ కిటికీ అద్దం నుండి తనకి కొంచెం దూరంలో ఉన్న ఒక అమ్మాయిని చూసి ఆగిపోయింది. ఒక్కసారిగా స్టన్ అయ్యాడు రుద్ర. దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది. తను చాలా అందంగా ఉంది. రుద్ర పెదవుల మీద చిరునవ్వు. సిగ్నల్ పడగానే కారు ముందుకు వెళ్ళింది. ఆ అమ్మాయి కూడా తన స్కూటీతో ముందుకు వెళ్ళింది. రుద్ర మైమరిచి చూస్తున్న ఆ అమ్మాయి అలా ముందుకు వెళ్ళడంతో ఓ షిట్ అంటూ ఆ స్కూటీని మిస్ అయిన కోపంలో కార్ని పబ్బుకి పోనివ్వమని చెప్పాడు. వారాంతరంలో మాత్రమే వెళ్ళే ప్లేస్కి ఈ టైంలో ఏంటి అని అడగాలి అనుకున్న డ్రైవర్ తన బాస్ కోపం గురించి తెలిసి మౌనంగా పబ్కి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తాగుతూ ఆ అమ్మాయిని తలుచుకుంటూ ఏం అందమే నీది, చాలా అందంగా ఉన్నావు. మొదటిసారి ఒక అమ్మాయిని చూడగానే ఇక్కడ అంటూ గుండె మీద రబ్ చేసుకుంటూ ఎలా అయినా నువ్వు నా సొంతం కావాలి బేబీ అంటూ ఫుల్లుగా తాగి ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం లేచి జిమ్ చేసి ప్రోటీన్ షేక్ తాగి రెడీ అయ్యి కిందకి వెళ్ళగానే తన కోసమే వేచి చూస్తున్న తాతయ్య, రుద్ర ఆ టిఫిన్ తర్వాత నా గదికి రండి, మీతో మాట్లాడాలి అంటూ తను బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి రూమ్కి వెళ్ళాడు భూపతి. రుద్ర తన తాతయ్య గదికి వెళ్ళి ఒక గంట తర్వాత బయటకు వచ్చి తన్ని చూస్తూ కుటుంబ సభ్యుల్ని చూసి ఆఫీస్కి వెళ్ళాడు. మౌనిక తన భర్త అన్నయ్యతో, నాన్నగారు ఇంతసేపు దేవ్తో ఏం మాట్లాడారు, అది నాన్నని అడిగి తెలుసుకోవాలి మౌని అని తాన అన్నయ్య అన్నాడు. ఇంకేముంటుంది, బావ పెళ్లి గురించి, అందుకే వాడు ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. భూపతి కుటుంబం తమ దగ్గర బంధువుల పెళ్లికి వెళ్ళాలి అని అందరూ రెడీ అయ్యి కింద హాల్లో వేచి చూస్తున్నారు. రుద్ర సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే హాల్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని చూసి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు, అందరూ రెడీ అయ్యారు. రుద్ర, తాతయ్య, స్నేహితుడు మనవరాలి పెళ్ళి, అందరూ తప్పకుండా వెళ్ళాలి, నిన్ను కూడా తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు. అమ్మ నీకు తెలుసు నాకు ఇలాంటివి ఇష్టం ఉండవని. దేవ్ నువ్వు రెడీ అయ్యిరా, ఇంకో అరగంటలో మనం బయలుదేరి వెళ్ళాలి. దేవ్ హుహూ అనుకుంటూ అసహనంగా గదికి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చాడు. నేను నా కారులో వస్తాను అమ్మా అంటే వాళ్ళు ముందుకు వెళ్ళారు. రుద్రకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తన తాతయ్య మాట కోసం వెళ్తున్నాడు. ముందు 2 కార్లలో తన కుటుంబం వెళ్ళాక రుద్ర తన కారులో వెళ్తుంటే వెనక ముందు బాడీ గార్డులు వెళ్తున్నారు. 1 గంటకి పెళ్లి మండపం చేరుకున్నారు. భూపతి ఫ్యామిలీని సాదరంగా ఆహ్వానించాడు తన స్నేహితుడు. రుద్రను చూసి నీ మనవడికి పెళ్ళెప్పుడు చేస్తున్నావు భూపతి? మీ మనవడి మొహంలో రాజసం ఉట్టిపడుతుంది. చిన్న చిరునవ్వు నవ్వి తన మీసం మేలేశాడు. అందరూ మండపంలోకి వెళ్ళారు. వారిని ముందు వరుసలో కూర్చోబెట్టారు. రుద్రకి అసహనంగా ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని చూస్తున్నాడు. పెళ్లి సమయం ఆసన్నమవడంతో పెళ్లి కూతురిని తీసుకురమ్మని చెప్పడంతో తన ఫ్రెండ్తో మండపంలోకి వచ్చింది. రుద్ర పెళ్లి కూతురు ఫ్రెండ్ని చూసి షాక్ అయ్యాడు. తనే ఆ రోజు చూసిన అమ్మాయి. అప్పటి నుండి నాకు నిద్ర లేకుండా చేసింది. తన కోసం చాలా చోట్ల వెతికించాడు. కానీ లాభం లేకపోయింది. ఈరోజు తన కళ్ళ ముందు కనిపిస్తుంటే రెప్పవేయడం మరిచి తన్నే చూస్తూ ఉన్నాడు. నువ్వే ఇలా వచ్చి నా కంటికి కనిపిస్తావని అనుకోలేదు. గులాబీ రంగు లెహంగాలో ముట్టుకుంటే మాసిపోయే రంగులో అచ్చు భూమి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది పెళ్లి కూతుర్ని ఆట పట్టిస్తూ ఉంది తన ఫ్రెండ్ తో కలిసి. రుద్ర చూపు తన నుండి కొంచెం పక్కకు తిప్పగానే తన్నే చూస్తూ నించున్న అబ్బాయి మీద పడింది తన కన్ను. తను కూడా 6 అడుగుల ఎత్తు, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. తను కూడా ఆరాధనగా ఆ అమ్మాయిని చూస్తున్నాడు. అది నచ్చని రుద్ర కోపంతో తన పిడికిలు బిగించాడు. నా బేబీ ఇంత అందంగా రెడీ అయితే వాడే కాదు అందరూ అలానే చూస్తారు అనుకుంటూ పెళ్ళి ఎప్పుడో
పూర్తవుతుందో అని చూస్తున్నాడు. 1 గంటకి పెళ్ళయి భూపతి ఫ్యామిలీ అంతా స్టేజ్ మీద ఉన్న వధూవరులను ఆశీర్వదించి విందు చేయడానికి వెళ్లారు. రుద్ర, బేబీ కూడా అక్కడే ఉండడంతో తన గార్డుని పిలిచి తన చెవిలో ఏదో చెప్పి నేను చెప్పింది చెప్పినట్లుగా జరగాలి అని ఆర్డర్ వేయడంతో తను అలాగే బాస్ అంటూ తనకు ఇచ్చిన పని చేయడానికి వెళ్ళాడు. రుద్ర తన తాతయ్యతో నేను వెళ్తున్నా, నాకు అత్యవసర పని ఉంది అని చెప్పాడు. భూపతి అలాగే జాగ్రత్త అన్నాడు. రుద్ర ఓకే బాయ్ అని తన బేబీకి దగ్గరగా ఉన్నాడు. తను తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటుంది. తన పొట్ట నిండడంతో హ్యాండ్ వాష్ కోసం వెళ్తున్న తన వెనకే వెళ్ళి గార్డుకి మెసేజ్ పాస్ చేయగానే తన బాస్ ఆర్డర్ రాగానే తను చెప్పిన పని పూర్తి చేశాడు. 2 గంటల తర్వాత బెడ్ మీద గాఢ నిద్రలో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు. తనకు ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. తను ఇక్కడికి ఎలా వచ్చిందో ఆలోచిస్తే 2 గంటల క్రితం హ్యాండ్ వాష్ కోసం వెళ్ళిన తను తన వెనక ఎవరో నించుని ఉన్నారు అని వెనకకు తిరగగానే తన ముక్కు మీద మత్తు మందు కలిపిన హ్యాండ్ కర్చీఫ్ పెట్టడంతో వెంటనే స్పృహ తప్పింది. అంతవరకు తనకు గుర్తుకు ఉంది. తన పెదవులు మంట పుడుతుంటే వాటిని తడిమింది. అవి బాగా ఉబ్బి చురుక్కుమండంతో ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఆ రూమ్ అంతా తన కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చూస్తుంది. తను ఉన్న బెడ్కి పడి అడుగుల దూరంలో సోఫాలో కాలు మీద కాలు వేసుకొని తన్ని సూటిగా చూస్తున్న అబ్బాయి కనిపించి వెంటనే బెడ్ దిగి తన దగ్గరికి వెళ్ళి ఎవరు, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతున్న తన చేయి పట్టుకొని ఒడిలోకి లాక్కొని వెంటనే తన పెదవులు అందుకున్నాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం అవ్వడానికి 2 నిమిషాల సమయం పట్టింది. వెంటనే తన నుండి దూరం జరగాలి అని చూస్తున్న బేబీని తన తల వెనుక చెయ్యి పెట్టి ఇంకా దగ్గరికి లాక్కొని ముద్దును కొనసాగిస్తున్నాడు. తన ఊపిరి భారం అవుతున్న వేళ వదిలి చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్న బేబీ నీకు ఎప్పుడు మెలకువ వస్తుందా అని తన ఊపిరి తీసుకొని ఈడియట్ బుద్ధుందా నీకు, అలా ఎలా ముద్దు చేస్తావు నన్ను అని గట్టిగా అరుస్తుంటే నువ్వు స్పృహలో లేనప్పుడు నిన్ను ముద్దు చేశాను, ఇప్పటికన్నా ఎక్కువ సేపు చేశాను, అప్పుడు నువ్వు స్పృహలో లేవు, అలా చేయడం తప్పు అని తెలుసు, కానీ నిన్ను చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం తెలుసా, అందుకే అలా చేశాను, అందుకు సారీ. రుద్ర అలా చేశాను అనగానే వాట్, నేను స్పృహలో లేనప్పుడు నన్ను ముద్దు పెట్టుకున్నావా, ఎంత ధైర్యం నీకు? హా మిస్ శివాన్షి, నాకు చాలా ధైర్యం, అందుకేగా నువ్వు ఇలా నా ముందు ఉన్నావు. చూడండి మిస్టర్, మీరెవరో అనుకొని నన్ను కిడ్నాప్ చేశారు. మీరు అనుకునే అమ్మాయిని నేను కాదు అనుకుంటా. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? నేను వెంటనే వెళ్ళాలి ప్లీజ్. రుద్ర సోఫాలో నుండి లేచి నాకు కావాల్సింది నువ్వే పిల్లా, అందుకే నిన్ను తీసుకొచ్చా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి. కానీ నిన్ను ఇలా చూస్తుంటే మొదటి రాత్రి చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటా. ఆ మాటకు శివాన్షి షాక్ అయింది. మొదటి రాత్రి ఏమిటి? నీకు మనసు నీకు మైండ్ దొబ్బిందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అయినా నీతో నాకు మాటలేంటి? నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ డోర్ లాక్ తీసుకుని వెళ్తున్న తన్ని ఎత్తుకొని ఇంకో గదికి తీసుకెళ్లాడు. అక్కడ తను ఎంత గింజుకున్నా వదలలేదు రుద్ర. ఆ గది చూడగానే శివాకి చాలా భయం వేసింది. ఆ రూమ్ అంతా పూలతో అలంకరణ చేసి ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలేయ్. నీ పేరేంటో కూడా నాకు తెలియదు. శివాని తన మీదకి లాక్కొని భయంతో బిగుసుకుపోయిన శివ చెవి దగ్గరికి వెళ్ళి నా పేరు రుద్రదేవ్ భూపతి బేబీ. ఆ పేరు విన్న తనకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. రుద్ర ఒక రాక్షసుడు లాంటివాడు. తనకు ఎదురొచ్చిన ఎవరిని ప్రాణాలతో ఉండనివ్వడు అని, అమ్మాయిలు దూరంగా ఉంటాడు అని, చాలా కోపిష్టి. తన పేరు విన్నది కానీ తన ఫోటో చూడలేదు. మీరు మీరు నిజంగా రుద్రానా? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా. ఇప్పుడు మాటలతో పనిలేదు బేబీ అంటూ శివాని బెడ్ మీదకి తోశాడు. బెడ్ అంతా పూలతో నిండిపోవడంతో శివ అలా పడగానే ఆ పూలన్నీ పైకి లేచి మళ్ళీ బెడ్ మీద పడ్డాయి. రుద్ర తను శివ శివ భయంగా లేవాలి అని చూసినా అలా చేయకుండా తన 2 చేతుల్ని మంచం మీదకి అదిమిపెట్టి శివని పైనుండి కింద వరకు తన కళ్ళతోనే చూస్తుంటే ఇబ్బంది అనిపించి సార్ ప్లీజ్, మీరు అనుకునే అమ్మాయిని కాదు నేను, నన్ను వదిలేయండి, ఇంకోసారి మీ కంటికి కనిపించను, అసలు నాది ఈ ఊరు కూడా కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి అని వచ్చాను, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. వదలడానికి కాదు పాప నిన్ను కిడ్నాప్ చేసింది, చెప్పానుగా మొదట ఫస్ట్ నైట్ తర్వాత పెళ్ళి, నువ్వు అవునన్నా కాదన్నా అది జరుగుతుంది. అమ్మాయిల అంటే ఆమడ దూరం ఉండేవాడినే నేను, అలాంటిది నిన్ను చూసిన క్షణం నుండి నాకు ఏమవుతుందో కూడా తెలియడం లేదు. ఒక్కసారి నేను నాది అనుకుంటే మాత్రం అది ఎలా అయినా నా సొంతం చేసుకుంటా. ఆ మండపంలోనే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా, కానీ మా తాతయ్య మొహం చూసి ఆగిపోయాను. నా వల్ల మా తాతయ్య పేరు పరువు పోకూడదు అని నిన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాను.
శివ కోపంగా, అయితే ఎలా అయినా మీ నుండి తప్పించుకొని మీ పరువు కోసం అయితే నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ పరువు తీసుకొని పోలీస్ స్టేషన్లో పెడతాను. రుద్ర కన్నింగు చిరునవ్వుతో, నా నుండి తప్పించుకోవాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నావు కదా, అది నీ వల్ల కాదు పాప. ఇప్పుడు జరిగేదాన్ని ఆపడానికి కూడా లేదు నీకు అంటూ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ శివ ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటిగా వేరు చేసి తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసి శివని బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు. కొంచెం కూడా సున్నితత్వం లేకుండా శివలోకి హార్డ్గా ప్రవేశించి తన అరుపు బయటికి రాకుండా పెదవులతో మూసి శివని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. ఒక గంటకి తన పక్కన చేరి, నువ్వు సూపర్ బేబీ అంటూ నుదుటిని ముద్దు పెట్టి మంచం మీద నుండి లేచి ఒంటికి టవల్ చుట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉంటే బెడ్ మీద శూన్యంలోకి చూస్తూ, ఒక్క రోజులో నా జీవితం నాశనం అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇలా అమ్మ వాళ్ళ ముందుకు ఎలా వెళ్ళాలి అని మెల్లిగా బెడ్ తొలగించి కింద పడ్డ తన డ్రెస్ వేసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. తన ఒంటి మీద రుద్రపంటి గుర్తులతో ఇంకా ప్రైవేట్ పార్ట్లో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలా వాష్రూమ్లో ఏడుస్తున్న శివ గొంతు బాల్కనీలో ఉన్న రుద్రకి వినిపించి కంగారుగా వాష్రూమ్కి వెళ్ళాడు. తలుపు బోల్ట్ పెట్టలేదు కాబట్టి అలా వెళ్ళి కింద కూర్చొని ఏడుస్తున్న శివాన్షిని హక్ చేసుకుని, బేబీ ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అన్నాడు. శివ తన నుండి దూరంగా వెళ్తూ, నా దగ్గరికి రాగు ప్లీజ్, నా జీవితాన్ని నాశనం చేశావు అని ఏడుస్తూ రుద్రాని తన చేతులతో కొడుతూ ఉంటే రుద్ర వెంటనే తన పెదవులు అందుకొని ముద్దు పెడుతున్నాడు. ఇద్దరు పూర్తిగా నీటిలో తడిచిపోయారు. రుద్ర శివని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి తడిచిపోయిన తన బట్టలు తీస్తుంటే రుద్ర చేయి పట్టుకొని, ప్లీజ్ నాకు ఓపిక లేదు. రుద్ర తన కళ్ళలోకి చూస్తూ, నిన్ను ఇలా చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం బేబీ. ఇక నుంచి నన్ను భరించాల్సిందే, భరించు అంటూ మరోసారి శివ ఇష్టంతో పని లేకుండా ఆ రాత్రి ఎన్నోసార్లు తనతో కలిసిపోయాడు. తను కూడా బాగా అలసిపోవడంతో శివని హగ్ చేసుకుని పడుకున్నాడు. ఉదయం ఎప్పటికో నిద్రలేచిన రుద్ర తన పక్కన ఉన్న శివాని చూశాడు. తను ఇంకా నిద్రలోనే ఉంది. బేబీ అంటూ తనని లేపాలి అని చూసిన రుద్ర శివ ఒంటి మీద చెయ్యి వేయగానే ఒళ్ళంతా కాలిపోతుంది. తను వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా బయటకు వెళ్ళి ఒక అరగంటలో ఫీవర్కి అలా తన ఒంటి మీద గుర్తులు, ఆయింట్మెంట్, శరీర నొప్పి నివారణ తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళి తన కోసం వేడిగా సూప్ తీసుకొని వెళ్ళి మెల్లగా తన్ని లేపి తను తాపి మందులు వేసి పడుకోబెట్టాడు. ట్యాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల జ్వరం తగ్గిన శివ మెల్లగా కళ్ళు తెరిచి లేవాలి అని చూసింది. కానీ తన వల్ల కాకపోవడంతో మళ్ళీ బెడ్ మీద పడుకుంది. రాత్రి జరిగింది తలుచుకుంటూ కన్నీరు కారుస్తుంది. ఒక్క రాత్రిలో తన జీవితం ఇలా అవుతుంది అనుకోలేదు. నా మొహం అమ్మా నాన్నకి ఎలా చూపించాలి అని బాధపడుతున్న సమయంలో ఆ రూమ్లోకి వచ్చిన రుద్రాన్ని చూసి మొహం తిప్పుకుంది. ఇప్పుడు ఎలా ఉంది బేబీ, ఓకేనా? నువ్వు బాగవుతావు కదా, మళ్ళీ రెండో రాత్రి జరుపుకునేది. ఆ మాటకి శివ భయంతో, వాట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? రెండో రాత్రి ఏంటి సార్, నన్ను వదిలేయండి ప్లీజ్. రుద్ర శివాని పైనుంచి కిందకి స్కాన్ చేస్తూ, సూపర్ ఉన్నావు బేబీ అన్నాడు. తన్ని తాను చూసుకొని వెంటనే బెడ్ ఎక్కి బెడ్షీట్ కప్పుకుంది. నా డ్రెస్ ఎవరు మార్చారు? మీ షర్టు నా ఒంటి మీదకి ఎలా వచ్చింది? నేనే పాప, ఉదయం నీకు జ్వరం కదా, టాబ్లెట్ వేసి నీ ఒళ్ళు తుడిచా, నా చొక్కా వేశాను. శివ, ఏంటి మీరు నా ఒళ్ళు తుడిచారా? ఎందుకు అలా చేశారు మీరు? రుద్ర తన దగ్గరికి వెళ్ళి, నీ విషయంలో ఏమైనా చేస్తాను నేను. నీ మీద అన్ని హక్కులు ఉన్నాయి నాకు. ఒక్క రాత్రికి ఇలా అయితే జీవితాంతం నన్ను ఎలా భరిస్తావు బేబీ? శివ కోపంగా, జీవితాంతం నిన్ను ఎందుకు భరిస్తాను నేను? అయినా ఒకసారి బలవంతంగా నన్ను సొంతం చేసుకుంటే జీవితం మొత్తం నీ దగ్గర ఉంటాను అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది. నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. రుద్ర, ఓకే ట్రై చేయి బేబీ. ఇంకో విషయం చెప్పనా, మీ తల్లిదండ్రులు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. ఇంకో 1 వీక్లో మన పెళ్ళి కదా, వాళ్ళు అక్కడెక్కడో ఉంటే ఎలా? అందుకే నా మనుషులకి చెప్పి వాళ్ళని తీసుకొచ్చేయమన్నా. శివ రుద్ర కాలర్ పట్టుకొని, వాళ్ళని ఏమన్నా అయితే నిన్ను చంపేస్తాను. తన చెయ్యి మీద ముద్దు పెట్టి, ఏమో అనుకున్నా, నా బేబీకి కూడా ధైర్యం ఎక్కువే. నువ్వు బాగా రెస్ట్ తీసుకో, రేపు నీ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళాక నా నుండి దూరం వెళ్ళాలి అని ప్లాన్ చేశావనుకో. రుద్ర కోపాన్ని చూసి భయపడుతున్న శివాని చూసి, నా కోపాన్ని నువ్వు పూర్తిగా చూడలేదు. నేను నీ దగ్గర మాత్రమే ఇలా ఉన్నాను. నా గురించి నీకు కాస్త కోస్తో తెలిసే ఉంటుంది కదా. శివ భయపడుతూ, హా తెలుసు, ఇక సైలెంట్గా ఉండు. అలా ఒక వారం గడిచి పెళ్లి రోజు రానే వచ్చింది. కేవలం తన కుటుంబ సభ్యుల ముందు సింపుల్గా శివాన్షి మెడలో 3 గుండ్లు వేశాడు.
మన రుద్రదేవ భూపతి. శివ పేరెంట్స్ మొదట భయంతో ఒప్పుకున్న రుద్ర కళ్ళల్లో తన కూతురు మీద ప్రేమ చూసి వాళ్ళని మనస్ఫూర్తిగా దీవించారు. పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని. పెళ్లి తర్వాత శివని తీసుకొని 10 రోజులు హనీమూన్కి తీసుకెళ్లాడు. రుద్రకి చాలా సంతోషంగా ఉంది. తను నచ్చిన మెచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకొని తన భార్యగా తన పక్కన ఉంది. కానీ శివకి తన జీవితం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. రుద్రకి తన శరీరం అప్పగించి అలా చూస్తుంది అంతే. తనకు అలవాటైంది రుద్ర ఏం చేస్తున్నా మౌనంగా ఉండడం. తనే కాదు వద్దు అంటే తను ఏం చేస్తాడో తెలుసు. రుద్ర శివని వదిలి పక్కకు పడుకొని బేబీ నీకు ఒక విషయం చెప్పాలి అంటూ తన చెవిలో ఏదో చెప్పాడు. శివ అంటే నువ్వు ఇప్పుడు ఆ పని చేస్తావా? చేస్తాను కానీ దానికి ఇంకా సమయం ఉంది పాప. కానీ తన్ని నువ్వు బాగా చూసుకోవాలి. రుద్ర చెప్పిన విషయం విన్న శివ బుర్ర గిర్రున తిరిగిపోయింది. రుద్రని చూస్తూ అసలు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు? అలా చేయాలి అనుకున్నప్పుడు మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్పానుగా నువ్వు నాకు కావాలి అని. నీ అందం నన్ను కట్టిపడేసింది పాప. నిన్ను చూడగానే నా హృదయంలో ఏదోలా అయింది. బేబీ మొదటిసారి నిన్ను చూడగానే నువ్వు నాకే సొంతం అనిపించి ఇక ఏం చేశానో నీకు తెలుసు. హా తెలుసు రాక్షస వివాహం చేసుకున్నారు. రుద్ర గట్టిగా నవ్వుతూ బాగుంది బేబీ నువ్విలా రాక్షస్ అని పిలుస్తుంటే. నేను జోక్ చేయడం లేదు నిజమే చెప్తున్నా. నువ్వు నేను ఉన్నప్పుడు నన్ను అలానే పిలవాలి అంటూ బెడ్ దిగి టవల్ చుట్టుకొని శివని ఎత్తుకొని వాష్రూమ్కి వెళ్ళి ఇద్దరూ ఫ్రెష్ అవ్వడంతో బేబీ అంటూ మరోసారి తన్నే అల్లుకుపోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకోటి ఈ స్టోరీ వచ్చేసరికి ఇంకా కరెక్ట్ 3 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసేస్తా అండి.